జేపీ కంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. ఇదంతా డ్రామా తప్ప దానిలో మనం పాల్పంచుకోవట్లేదు. మన దీని గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలమా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య. అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. రాజ్యాధికారం కావాలన్నారు దేనికోసం? ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసం కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను. ఎక్కడ మీరు స్థానిక ప్రజలు అధికారం చేయాలంటారు? సార్ నమస్కారం. సార్ నమస్తే శ్రీనివాస్. ఇది ఒక సున్నితమైనటువంటి అంశమే, కానీ ఒక కామన్ మ్యాన్గా నాకు కూడా ఎవరి మీద వ్యతిరేకత లేదు. అంటే ముఖ్యంగా ఈ సబ్జెక్టు చేయడానికి ఏంటంటే చాలామందితో, చాలా మేధావులతో, మీలాంటి మేధావులు అతి తక్కువ మంది ఉన్నారు. మీలాంటి మేధావులు అంటే ఉన్న మేధావుల్లో, అంటే నా అభిప్రాయం అది. సో నేనేమనుకుంటున్నా అంటే బీసీ పోరాటం అనేది ఈ మధ్య రిటైర్డ్ జడ్జీలు కావచ్చు, లేకపోతే మాజీ ఐఏఎస్లు మీలాంటి వాళ్ళే 42% రావాలి ఖచ్చితంగా, అసలు 50 ఉన్నారు, మొత్తంగా కలిపి అసలు 90% రావాలా, ఇలాంటి చర్చ మొత్తం కూడా జరుగుతున్నప్పుడు నాకు కొంత అవగాహన ఉన్నంత వరకు కామన్ మ్యాన్గా అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి ఒకటి యూఎస్లో ఉంది. అంటే జాన్ కెన్నడీ అంటే గతంలో 60 సంవత్సరాలకు ముందు అప్పుడు అది పెట్టడం జరిగింది. జాతి వివక్షకు గురి అవుతున్నారు అందరూ కూడా, విద్యలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో. ఈరోజు అది ట్రంప్ వచ్చిన తర్వాత 2025 రీసెంట్గా దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. అంటే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయనేది వాళ్ళ ఉద్దేశం. ఖచ్చితంగా కొంత అది మీరు చెప్పాలా. సో మన దేశంలో 79 సంవత్సరాలు, 80 అనుకున్నాం రౌండ్ ఫిగర్గా, అంటే 80 సంవత్సరాలు అవుతున్నా, గడుస్తున్నా, మరి ఆ ఫలితాలని మనం ఎందుకని సాధించలేకపోయామంటారు? అసలు బీసీ అంటే ఏంది? ఇదే అంటే దీంట్లో ఎక్కువ ప్రశ్నలు ఉండవు ముఖ్యంగా. అంటే అసలు నిజంగా ఈ రిజర్వేషన్లు అవసరమా? ఒకవేళ ఈ 42% అనేది ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి స్కెడ్యూల్ 9లో పెట్టేస్తే ఇమీడియట్ అయిపోతుంది. ఇది తమిళనాడు అని ఒకరు చెప్తారు, 1992 ఇందిరా సహాని అని ఒకరు చెప్తారు, 340, 341 ఒకటి ఉందని చెప్తారు, 1951 15.4 ఆర్టికల్ ఆల్రెడీ ముందే అంబేద్కర్ గారు ఫస్ట్ అమెండ్మెంట్లో చేశారు, ఖచ్చితంగా ఇది అసలు ఇవ్వాల్సిందని ఒకరు అంటారు. ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు, ఇది అవసరమా, దేశానికి ఏం జరగబోతుంది, అభివృద్ధికి దోదమా, లేకపోతే రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా, ఏం చెప్తారు మీరు? ముందుగా శ్రీనివాస్, మందు చాలా వైవిధ్యభరితమైన సమాజం. ప్రపంచంలో ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, విభిన్న వర్గాలు, ఎక్కడ ఇంత సంక్లిష్టత ఉండదు. చాలా దేశాల్లో, దక్షిణాఫ్రికా లాంటి కొన్ని దేశాలు మినహాయిస్తే చాలా దేశాల్లో ఒకే ఒంటి రంగు, ఒకే జాతి, ఒకే మతం, ఒకే నేపథ్యం, ఒకే భాష, ఒకే సంస్కృతి. కొంచెం ఆర్థికంగా ఎక్కువ తక్కువ కొంచెం ఉండొచ్చు, కానీ మిగతా పెద్ద తేడాలు ఉండవు. మనం అట్లా కాదు. దానికి ఒక 50 దేశాల కలయికగా దేశం ఏర్పడ్డాం అనుకోండి మనం. అంతటి వైవిధ్యం ఈ దేశంలో. వైవిధ్యం రాజకీయంలో వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? విభిన్న ప్రయోజనాలని, వివిధ వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయాలి. ఒక ఇంట్లోనే 4 కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ ప్రయోజనాలను సమన్వయం చేయడం తలప్రాణం తొక్కొస్తుంది. పావలా అని ఒక నాటకం వచ్చింది గణేష్ పాత్రలో చాలా కాలం క్రితం. ఇవాళ యువతరానికి తెలియని కూడా చెప్పి 50 ఏళ్ల క్రితం వచ్చినట్టున్నారు, 60 ఏళ్ల క్రితం. పావలా ఒక నిరుపేద కుటుంబంలో ఓ పిల్లోడికి పావలా దొరుకుతుంది. ఆ రోజుల్లో పావలా చాలా డబ్బు కదా లెక్క. అందులో ఒక పేద కుటుంబానికి చాలా ఎక్కువ. ఈ పావలా ఎట్లా ఉపయోగించాలి? ఆ పిల్లోడికి ఒక ఆశ ఉంటుంది, ఏదో చాక్లెట్లు కొందామని ఏదో ఉంటుంది, వివరాలు నాకు గుర్తులేదు. ఆ ఇంట్లో ఉన్న తాతగారికి ఏదో నల్లమందు అలవాటు తీసుకోవాలని ఆశ ఉంటుంది. తండ్రికి ఇంకేదో ఆశ ఉంటుంది, తల్లికి మరో ఆశ ఉంటుంది. చివరికి వాళ్ళు ఆ పావలాలు ఎలా ఖర్చు పెట్టాలని కొట్టుకుని ఆ పిల్లాడి ప్రాణం తీస్తారు చివరికి. సరే నాటకీయంగా తీశారు, కానీ ఒక నిజమైన సమస్య అది. జీరో సమ్ గేమ్ అంటాం ఇది. ఒక కేక్ పెడితే నేను ఎక్కువ తింటే మీకు తగ్గిపోతుంది, మీరు ఎక్కువ తింటే నాకు తగ్గిపోతుంది. అలాంటి సమస్యల్ని పరీక్షించాలంటే చాలా ఓర్పు కావాలా, నేర్పు కావాలా, నిజాయితీ కావాలా, మరి భవిష్యత్తు గురించి ఆలోచించాలా, సమాజాన్ని ప్రేరేపించగలగాలి. మనం రాజకీయాన్ని రోజు తిడుతుంటాం, చాలా తిట్లకు వాళ్ళు అర్హులు కూడా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు అవినీతి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, అసంబద్ధమైనటువంటి హామీలు ఇవ్వటం, మరి కులం మతం పేరుతో సమాజాన్ని మొక్కలు చేయడం, ఇవన్నీ సిగ్గుమాలిన పనులు. కానీ ఎన్ని పొరపాట్లున్నా కూడా మన సమాజంలో ప్రగతిశీలకమైన చట్టాలు తీసుకురావడం కావచ్చు. ఉదాహరణకి అస్పృశ్యత నివారణ, మహిళల హక్కులు,
గర్భస్రావం మహిళలకు హక్కుగా ఉండేట్టుగా చేసే చట్టం, అలాగే ఈ కుల వివక్షకు గురైనటువంటి వారికి రాయితీలు ఇచ్చే ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఏకగ్రీవంగా భారతీయ సమాజంలో అన్ని పార్టీలు కలిసి తొలి నుంచి కూడా ఇప్పటిదాకా చేస్తున్నాయి. ఇది చిన్న విషయం కాదు. ముందు వాళ్ళని తిడదాం, నేను రోజు తిడుతుంటాను నేను తప్పు చేస్తే, ఇవాళ కూడా తిడదాం, ఈ చర్చలో వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగడదాం. కానీ మౌలికంగా ఈ ప్రజాస్వామ్య సమాజంలో అసమానతలు ఉన్నాయి, ఏదో రకంగా సమాజాన్ని కలపాలి, ఒక అవకాశాన్ని అందరికీ ఇవ్వాలి. దాని వెనకాల నిజంగా సమాజం అంటే ప్రేమ కావచ్చు, ఓట్లు అంటే ప్రేమ కావచ్చు, అయినా తప్పు కాదు. ఓట్ల కోసమైనా సరే అందరినీ కలిపి ప్రయత్నం చేయడం మంచిదే కదా. ఆ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో చేస్తున్నాయి గత 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా, అందుకు అభినందించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు వస్తాయి, శృతిమించడం కావచ్చు, లేకపోతే పొరపాటు జరగవచ్చు, అక్కడ ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యాన్ని చూస్తున్నాం. చర్చ లోతుకెళ్లే ముందు ఒక మౌలికమైన ముందు మనకు ఒక పునాదులు అర్థం కావాలి. రాజ్యాంగం ఏం చెప్పింది? సమాజంలో అందరూ సమానము, కుల మత భాష ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలో చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరూ సమానులు, ఈక్వాలిటీ అన్ని రంగాల్లో కూడా. ఓటు వేయడంలో కావచ్చు, వయోజన ఓటు హక్కు. ఈ కులానికి ఎక్కువ, ఆ కులానికి తక్కువని పెట్టాల, మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువని పెట్టాల, చదువుకున్నాడు చదువులేనాడు పెట్టాల, డబ్బున్నాడు డబ్బులేనాడు పెట్టాల. అరుదైన ప్రయోగం. ప్రపంచ చరిత్రలో అట్లా చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. అందున రాజకీయ నేపథ్యం, మనకు ప్రజాస్వామ్య నేపథ్యం 1000 ఏళ్ల క్రితం దాకా లేదు. 1000 ఏళ్ల క్రితం చోళులకు ఉంది, చోళుల కాలంలో ఉంది. బౌద్ధుల కాలంలో మరి శాక్య రిపబ్లిక్ అంటాము, లేకపోతే లిచ్చావి అంటాము, మరొకటి అంటారు, రిపబ్లిక్ ఉన్నాయి. కానీ గత 1000 ఏళ్లలో మనకి ఆ అనుభవం లేదు. విపరీతమైన పేదరికం అన్నది, తీవ్రమైన అవిద్య తాండవిస్తుంది. ఇప్పటికి కూడా ఆ విద్య సరిగ్గా లేదు, మనం ఉందని నటిస్తున్నాం. ఆ రోజు ఏముంది 40 ఏళ్ళలో? ఏమీ లేదు. అలాంటి సమాజంలో అంత సాహసంతో మన దేశ నిర్మాతలు ఈ దేశంలో వయోజన హక్కు ఇచ్చారు. దానిలో కీలకమైన భాగంగా అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. కానీ దానికి మినహాయింపు ఒకటి తీసుకొచ్చారు. ఏమిటి మినహాయింపు? పుట్టుకతో వివక్ష వల్ల అసమానతలు బాగా రాజ్యమేలుతున్న సమాజం కొన్ని శతాబ్దాల పర్యంతం, ఇవాళ మీరు నేను చేసింది కాదు, వివిధ కారణాల వల్ల కొన్ని శతాబ్దాల పర్యంతం పుట్టుకతో మనిషి ప్రతిభతో పడే కష్టంతో సంబంధం లేకుండా ఎక్కువ తక్కువలుగా ఈ సమాజం విభజించడం మాట వాస్తవం, అప్పటికిప్పటికి ఉన్నమాట వాస్తవం. అలాంటప్పుడు రెండు ఉన్నాయి మన రాజ్యాంగ నిర్మాతల మనసులో. ఒకటి, అందరికీ అవకాశాలు ఇవ్వాలన్న ఆకాంక్ష మనకు ఉన్నప్పుడు అవకాశాల కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వకపోతే అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు. రెండు, అది పక్కన పెట్టండి, నైతికమైన బాధ్యత పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలను కలుపుకుపోవాలి. ప్రజాస్వామ్యం ఏంటంటే మన సమ్మతితో రాజ్యం వెళ్తారు. ప్రజాస్వామ్యంలో రాజ్యం వెళ్ళేవాడు అత్యంత ప్రతిభా సంపన్నుడు కాకపోవచ్చు, అత్యంత నీతి సంపన్నుడు కాకపోవచ్చు, మహాత్మాగాంధీ కాకపోవచ్చు, కానీ మనందరి ఆదరాన్ని పొందినవాడు, మనందరం ఒప్పుకున్నవాడు అక్కడ కూర్చుంటాడు. గొప్పవాడు కాబట్టి కూర్చోరా, వాడు గొప్పతనం వచ్చింది మనం ఒప్పుకోవటం వల్ల వచ్చింది. మరి అందరిని ఎలా ఒప్పిస్తాం? కష్టంలో ఉన్నవాడిని, ఇదిగో తమ్ముడు నీకు ఈ రకం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఒక 10-15 ఏళ్ళలో వ్యవస్థ మార్చి పుట్టుకతో వివక్ష లేకుండా మేము ఏర్పాటు చేస్తాం, టైం పడుతుంది, ఇలాగా నమ్మం, ఇదిగో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఒక ఒడంబడిక ఒప్పందం. ఈ రెండు కారణాలుగా అందరికీ అవకాశాలు రావాలి, నైతిక బాధ్యత అని ఒకటి, ప్రజాస్వామ్యం అందరినీ కలుపుకుపోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యానికి సార్థకత ఉండదు, కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించాలి. ఈ రెండు కారణాలుగా రిజర్వేషన్లు ఏర్పాటు చేశాం. కానీ మౌలిక సూత్రం మర్చిపోకూడదు, సమానత్వం మౌలిక సూత్రం, దాని మినహాయింపు రిజర్వేషన్లు. రిజర్వేషన్లో మినహాయింపే అసలు ఒరిజినల్ ప్రిన్సిపల్ని మింగేసింది అనుకోండి. ఉదాహరణకి మనకి సమాజంలో సామాన్య సూత్రం అంటే అందరికీ అర్థమయ్యే భాషలో ఓ మనిషిని ఇంకో మనిషిని హత్య చేయకూడదు. హత్య భయంకరమైన పాపము, చట్టరీత్యా అత్యంత తీవ్ర నేరము, ఉరిశిక్ష పడిన నేరం. కానీ జనరల్ ఎక్సెప్షన్స్ అంటారు. ఓకే, వాడు మిమ్మల్ని చంపేస్తుంటే ఆత్మరక్షణార్థం, ప్రత్యేక పరిస్థితులు, ఇంకెవరినైనా చంపుతుంటే, బలాత్కారం చేస్తుంటే, లేకపోతే ఆమెను మానభంగం చేస్తుంటే, వేరే గత్యంతరం లేకపోతే అప్పుడు తప్పనిసరి వాడిని చంపాల్సి వస్తే అది నేరం కాదు. ఈ మినహాయింపుని మనం రూల్గా పెట్టేసి ఎవరిని చంపినా నేరం కాదన్నా నాకు ఏమవుతుంది? సమాజం బతుకుతుందా? కాబట్టి మౌలిక సూత్రాలను మనం ఎప్పుడు కూడా మింగేయకూడదు. మినహాయింపుగా ఉండాలి. ఇది రాజ్యాంగ సూత్రం. ఏమైందంటే రాజ్యాంగం పెట్టినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇతర రాజ్యాంగ పెద్దలు కానీ ఏమనుకున్నారు? ఎందుకు 10 ఏళ్ళని పెట్టారు? అందరికీ ఎలాంటి పుట్టుక ఉన్నా, ఎలాంటి కుటుంబం అయినా కూడా మేధస్సు వికసించే ఏర్పాటు మనం చేయాలి, అది రాజ్యం పాత్ర. కానీ సమయం పడుతుంది, 10 ఏళ్లలో చేద్దాం.
ఈ 10 ఏళ్లలోపు మీకు ఊరట కలగడానికి, నమ్మకం కలగడానికి ఇదిగో ఏర్పాటు అన్నారు. సార్ రాజ్యాంగంలో ఇది 10 సంవత్సరాలు అనేది ఉందా? 10 ఏళ్ళనే పెట్టారు మొదట. ఉమ్, 10 ఏళ్ళనే పెట్టారు. ఉమ్, 10 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే 10 ఏళ్ళు కదా 15 ఏళ్ళు పెట్టారు. 10 ఏళ్ళు పెట్టారు. ఎన్ని ఏళ్ళు పెట్టారు? పరిమిత కాలం అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈలోగా పుట్టుక వల్ల మీకు వివక్ష లేకుండా, ఓకే, పుట్టుక వల్ల నష్టపోకుండా ప్రభుత్వం చేయగలిగింది ఏంటి? శ్రీనివాస్, మీరు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం మీకు చెప్పలేదు, మీ ఇష్టం. రైట్. కులంలో చేస్తుంటారు, బయట చేస్తుంటారు, మీ ఇంగిత జ్ఞానమో మీ ఇష్టం, అంతే కదా. అలాగే నువ్వు ఇట్లాగే ఉండని చెప్పలేరు. కానీ ప్రభుత్వం చేయగలిగింది ఏంటి? వివక్ష పోవాలంటే ప్రభుత్వం చేతిలో ఉంది ఏంటి? అందరికీ పుట్టుకతో నిమిత్తం లేకుండా ప్రతిభ వికసించి ఏర్పాటు చేయగలం. అదే విద్యా నైపుణ్యం. సమాజంలో అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన రీతిలో ఆర్థిక వ్యవస్థను పెంచగలం. ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కులం వివక్ష చూపెడితే శిక్షించగలం. కులం పేరుతో అవమానిస్తే, దూషిస్తే, అశ్రుతిపడి తీసుకెళ్ళగలం. రాజ్యం చేతులు ఇవి ఉన్నాయి. కానీ శ్రీనివాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరితో సఖ్యంగా ఉంటారు, ఎవరితో ప్రేమగా వెలుగుతారు, ఎవరు భుజం మీద చేస్తారు, అది మీ ఇష్టం. మీరు చేసే పని నాకు ఇష్టం లేకపోతే మీరు మీ కులం వాళ్ళని కలుపుకోవచ్చు, రైట్, వేరే వాళ్ళని దూరంగా పెట్టచ్చు. కానీ చట్టాన్ని ఉల్లంఘించేంత వరకు రాజ్యం ఏం చేయలేదు. కాబట్టి రాజ్యం పాత్ర ఏమిటి? తన పాత్రను తాను సమర్థంగా నిర్వహించి ఈ కులమనే వివక్ష వల్ల ఆ బిడ్డలు నష్టపోకుండా తలెత్తుకుని ధీమాగా బతికి ఏర్పాటు చేయడం. అది ఎట్లా సాధ్యం? అత్యున్నత ప్రమాణాల విద్య. ఇప్పుడు నిరుపేద కుటుంబాలు, అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు, అస్పృశ్య కుటుంబంలో పుట్టాడు, అక్షరజ్ఞానం లేనినాడు పుట్టాడు. ఎందుకు అంబేద్కర్ కానాడినాడు ఇంత గౌరవిస్తున్నాం మనం? ఆ విద్య అనేది ఆయన ప్రతిభని వికసింపజేసింది. ప్రతిభ విషయంలో ఎవరికి తీసిపోయినవాడు కాదు. కానీ ఆ ప్రతిభ విద్య లేకపోతే ఏమైండది? మరుగున పడిపోయేది. అలాంటి ప్రతిభ ఉన్నవాళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉండుంటారు. చరిత్రలో అన్ని వర్గాల్లో ఉండుంటారు. పేటికాంతర రత్నం అంటారు మనం. అంటే మన రత్నాన్ని బయట తీసుకొచ్చి ప్రకాశం బాగా సానబెట్టి సూర్యకాంతిలో పెడితే దేదీప్యంగా ప్రకాశిస్తుంది. కానీ పెట్టిలో పెట్టి గొడ్డలో జుట్టు పెట్టేస్తే రత్నం ఏముంది, రాయ ఉంది, రెండు ఒకటేగా. ప్రతిభ కూడా అంతే. వికసించాలని చెప్పంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. ఉత్పాదకత కావాలంటే మంచి ఆరోగ్యం కావాలి. అవకాశాలు కావాలంటే చట్టం ముందు అందరూ సమానం కావాలి. చట్టబద్ధ పాలన కాగితం మీద నిజంగా అమలు కావాలి. ఇవన్నీ మేము చేస్తాం. ఈలోగా ఈ రాయితీ ఇస్తున్నాం నమ్మకం కోసం. అది ఉద్దేశం. అందుకోసం పరిమిత కాలం అన్నారు. మన మూర్ఖులు ఏం చేశారు? ఎక్కడ కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాం. మన మూర్ఖులు ఏం చేశారు? అసలు రాజ్యం చేయాల్సిన పని చేయకుండా పక్కన పెట్టేసి మినహాయింపుగా వచ్చిందనే పరిష్కారంగా నటించి జనంలో కులానికి మధ్య సమాజంలో సహజంగానే అసూయలు ఉంటాయి, మరి కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఈ జీరో సమ్ గేమ్ కాబట్టి వాడు ఎక్కువ, నాకు ఎక్కువ తక్కువలు ఉంటాయి. రాజకీయంలో దీన్ని కులాన్ని మాత్రమే జనాన్ని సమీకరించే మార్గంగా చేపట్టి ప్రజలను ఆకట్టుకునే శక్తి లేక, మంచి పరిపాలన ఇచ్చేటువంటి ధైర్యమో లేకపోతే చిత్తశుద్ధి లేక రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం నడుపుతున్నారు. చివరికి ఏమవుతుంది? రిజర్వేషన్ పొందిన వర్గాల్లో అరే మాకు నిజంగా సమాజంలో లాభం కలిగిందనే భావన, ఎందుకంటే లాభం కలగట్లా, నటిస్తున్నాం. కొద్దిమందికి లాభం కలగచ్చు, కానీ లాభం కొద్దిమంది కలుగుతుంది. ఆ కలిగేది కూడా ఉన్న కొద్దిగా ఏమవుతుంది? తొలితరం ఎట్లా ఉన్నా కూడా ఒక కలెక్టర్ కొడుకు అవకాశం వస్తుంది, ఒక మంత్రి కూతురికి అవకాశం వస్తుంది. ఏదో అదృష్టం కొద్దో, కష్టం కొద్దో, ప్రతిభ కొద్దో కోటీశ్వరుడితే కోటీశ్వరుడి పిల్లలకు అవకాశం వస్తుంది. అదే వర్గంలో నిరుపేదలకు అవకాశం లేకుండా పోతుంది. ఏ కులంలో పుట్టినా కూడా గ్రామంలో పెరిగితే, పేద కుటుంబంలో పెరిగితే, మామూలు ప్రభుత్వ స్కూల్కో మరో చోటుకో పేద స్కూల్కి వెళ్తే వాళ్ళ ప్రతిభ వికసించకుండా పడిపోతుంది. దాని గురించి మనం మాట్లాడలా. ఏమవుతుంది? నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది, లేకపోతే ట్రైన్ ఉంది. పూర్వకాలం ట్రైన్లు దొరకనప్పుడు, రిజర్వేషన్ సరిగ్గా లేనప్పుడు ఏం చేసేవాళ్ళం? నాకు కూడా బాగా గుర్తుంది. మహారాష్ట్రలో మా పేరెంట్స్ ఉంటే ట్రైన్ ఎక్కుతుంటే మా బాబాయ్ ఒక రోజున బండి ఎక్కనివ్వరు. ఆయన అప్పుడు నన్ను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు బండిలోకి తీసుకొచ్చి వాళ్ళంతా కూర్చోబెట్టి, అంటే ప్రతివాడి వాడి బలం బట్టి ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేస్తారు? మిగతా వాడు రాకుండా ఆపుతారు. ఎక్కేదాకా ఎలాగో ఎక్కే ప్రయత్నం చేస్తాం. ఎక్కిన తర్వాత ఇంకోటి రాకూడదు, నాకు ఇబ్బంది కలగకూడదు. అలా తయారు చేశాం మనం దీన్ని. అది సమాజానికి ముందుకు పోయే మార్గం కాదు, సమాజాన్ని విభజించే మార్గం. అంటే అసలు ముఖ్యంగా అంటే అనేది ఏంటంటే సార్, బీసీలు అంటే ఎవరు? బీసీ అంటే ఇక్కడ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని నాకున్నంత అవగాహన, కానీ ఏమంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మొదలు పెట్టారు. అంటే అది అర్థం కానటువంటి అంశం. రాజ్యాంగంలో దళితులు ఆదివాసీలకేమో కులాలు, ఎందుకంటే కులం వల్ల అస్పృశ్యత వచ్చింది, ఎస్సీ ఎస్టీ కాబట్టి కులాలు ప్రత్యేక రైతులు కల్పించారు, జనాభా ప్రాతిపదికన కల్పించారు పరిమితి కాలమైనా కూడా. మిగతా వర్గాలు ఏమన్నారంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఓకే, కాబట్టి రాజ్యాంగం ఏంటంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులు అన్నారు. అది రాష్ట్రాలకు వదిలేశారు. నిజానికి ఎస్సీ ఎస్టీ అన్నదేమో
జాతీయ స్థాయి రాష్ట్రాలకు మొట్టమొదటి నుంచి వర్తించింది. రాష్ట్రాలు కొలిస్తే కొన్ని రాష్ట్రాలు మనకి రాజ్యాంగం రాకమునిపే కొన్ని అమలు చేశారు. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇలాంటివి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన ఉద్యమాలు వచ్చినాయి. జస్టిస్ పార్టీ లాంటి వారు కొన్ని వర్గాలకు రాయితీలు ఏర్పాటు చేశారు. అలా కొన్ని రాజ్యాల్లో కూడా ఏర్పాటు చేశారు. తర్వాత 1980ల దశకం చివరిలో విపి సింగ్ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా అంతకుముందు నిద్రాణంగా పడిన మండల్ కమిషన్ రిపోర్ట్ని బయటపెట్టి జాతీయ స్థాయిలో కూడా రిజర్వేషన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పుడు దేశంలో గందరగోళం అయింది. చివరికి దేశం అంతా అంగీకరించింది. అన్ని పార్టీలు అంగీకరించినా ఏకగ్రీవంగా దేశంలో చట్టం చేశాం. అంచేత ఎవరు విద్యాపరంగా సామాజిక వెనకబడ్డారని చెప్పన్నది ప్రామాణికంగా నిగ్గు తేల్చాలి. మనకేమవుతుంది, మండల కమిషన్ రిపోర్టే మీరు చూడండి. జంధ్యం వేసుకున్న 3 వర్గాలు తప్ప వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. నిజానికి ఈ 3 పేర్లతోటి 3 కులాలు ఉంటాయి. అంటే వర్ణ వ్యవస్థ కొన్ని వందల కులాలు మిగతా పేర్లతో ఉంటాయి. కరెక్ట్. మిగిలిన వాళ్ళంతా శూద్రులంతా వెనకబడ్డ తరగతి అని చెప్పి ఒక మౌలికమైన సూత్రం వాళ్ళ దృష్టిలో. అందుకని మీరు మండల కమిషన్ నివేదికలో చూస్తే రాష్ట్రం వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులాలు ఉంటాయి. అన్ని చోట్ల ఒకే కులాల పేర్లలో వృత్తి సుమారుగా అలాంటి కావచ్చు, కానీ పేర్లు రకరకాలుగా ఉంటాయి. కొందరికి కుల వృత్తి అంటూ కూడా ఉండదు. చాలా వెనకబడ్డ తరగతి అన్న వాళ్ళు కుల వృత్తి కూడా ఉండదు. అందరూ వ్యవసాయం చేసుకుంటారు, ఏదో పని చేసుకుంటారు. కానీ దానికి ఒక కులం పేరు పెట్టేసాం. ఏ కారణం పెట్టారో పక్కన పెడదాం. దాంతో ఏమైంది, ఈ 3 కులాలు తప్ప వీళ్ళు కూడా వీళ్ళంతా ట్వైస్ బాన్ అనమాట, ద్విజులు. వీళ్ళంతా ఈ జంధ్యం వేసిన మళ్ళీ పుడతారు అని చెప్పినది. దానికి ఏదో అది వదిలేదు, మనకు అనవసరం అది. మిగతా వాళ్ళంతా కూడా శూద్రులు. అదే దళితులు అయితే అసలు కుల వ్యవస్థలోనే భాగం కాదు, పంచములు. నాకు బాగా గుర్తుంది, జాషువా గారు, గుర్రం జాషువా గారు మహాకవి, గొప్ప స్రష్ట, కవితా స్రష్ట. ఆ జాషువా గారిది గబ్బిలమో దానిలోనో లేకపోతే ఫిర్దౌసియో, దాని నుంచి కొన్ని పద్యాలు మాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నాయి. మాకు కవి పరిచయం ఉండేది పద్యాలు సంకలనం ఉన్నప్పుడు. దానిలో ఒక వాక్యం వచ్చి, రాసినవాడు బుద్ధి ఉండి రాశాడా లేదా అనాలోచనగా రాశాడా, అలవాటు ప్రకారం రాశాడా చూడండి. జాషువా పంచముడైనను గొప్ప పండితుడు కవి. పంచముడైనను గొప్ప పండితుడు కవి. ఏం భాష పెట్టాడు అక్కడ, ఏం మాట్లాడుతున్నాడు? పంచముడైనను అంటే ఈ సమాజంలో అలాంటి మూర్ఖపు ఆలోచనలు పుట్టుకని బట్టి నిర్ణయించేదాను. అలా పుట్టినా కూడా ఈయన కవేనే అని ఒప్పుకుంటున్నాడు అనమాట. అంతేగాని అసలు కులం ఏంటి, మనం తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం ఏంటి, పుట్టుకతో ప్రతిభ ఉంటే అది వికసిస్తుందని చెప్పి నాకు అవగాహన లేదు. అలాంటి సమాజంలో అప్పటికి ఇప్పటికి ఉన్నాం, క్రమక్రమంగా సరళుతున్నా కూడా. ఈ నేపథ్యంలో అన్ని కులాలు పెట్టేసరికి ఏమైంది, కొన్ని రాష్ట్రాలు, మీరు తమిళనాడు తీసుకోండి, లేకపోతే కర్ణాటక తీసుకోండి, దాదాపు అన్ని కులాలను చేర్చేశారు. ఈ సోకాళ్ళు అగ్ర కులాలను 2-3 మినహాయిస్తే జనాభా మొత్తం చేర్చి ఇంత రిజర్వేషన్ అన్నారు. 70%. కర్ణాటకలో నిజంగా బలమైన కులాలు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా బలమైన కులాలు అని చెప్పంటే రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, అందులో ఒప్పుకునే కులాలు కదా, కాస్త బలంగా ఉండే కులాలు అని చెప్పిన రాజులు, ఈ 5 కుటుంబాలు. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాకుండా. అవి చిన్న జనాభా కాబట్టి పెద్ద పట్టించుకో. కర్ణాటకలో అలాంటి కులాలు ఏమిటి, ఆర్థికంగా గట్టిగా ఉన్నవాళ్ళు, రాజ్యాధికారం కోసం పోరాడేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు. మరి బాగా ఎదుగుతున్న కులాలు ఏమిటి, లింగాయతులు, ఒక్కలిగాలు. వాళ్ళిద్దరూ వెనుకబడ్డ తరగతులు కర్ణాటకలో. అలాగే ఉర్సు కులస్తులు ఉన్నారు. ఉర్సు కులస్తులు మైసూరు మహారాజాలు ఉర్సు కులస్తులు, వారు వెనకబడ్డ తరగతి వారు. ఆ వర్గానికి చెందిన దేవరాజర్స్ వెనక వర్గాల నాయకుడు. అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి, రాజ్యాంగం అమలు ఏమిటి, నిజంగా ఏ మాట కామాట చెప్పుకోవాలి. మన తెలుగునాట రాజకీయంలో చాలా దారుణాలు ఉన్నాయి, చాలా సిగ్గుపడే అంశాలు ఉన్నాయి, దాని అనుమానం లేదు. ఓట్ల కొనుగోలు కానీ, ఈ కుల వ్యవస్థ, కులతత్వం కానీ ఈ సోకాళ్ళు కులాలు ఉన్నాయే, వీళ్ళెవరూ కూడా మాకు ఈ బలహీన వర్గాల్లో స్థానం కావాలని పోరాడాల, కొంచెం ఆత్మగౌరవాన్ని పాటించారు. జాతీయ స్థాయిలో అట్లనే ఆంగ్లో ఇండియన్స్కి రాజ్యాంగం వచ్చిన తొలి రోజు నుంచి బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా కోరగా, ఎందుకంటే వారు ఆ తెల్ల జాతి వారికి, మన భారతీయ తల్లిదండ్రులకి సంతతిగా పుట్టినవారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని చెప్పని ఒక పార్లమెంట్లో 2 సీట్లు వాళ్ళకి ప్రత్యేకంగా నామినేట్ చేయండి. వారిద్దరికే నామినేషన్ లోక్సభలో ఉన్నది, మిగతా అందరూ ఎన్నుకోవాల్సిందే. ఒక ప్రత్యేకంగా ఒక రాయితీ ఏర్పాటు చేశారు. ఫ్రాంక్ ఆంటోనీ చాలా కాలం పాటు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిగా ఉండేవాడు. తర్వాత తీశారు, రాజ్యాంగ సవరణ ఈ మధ్యకాలంలో తీశారు, 104వ సవరణ ఏదో వచ్చింది, తీశారు. అది ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా ఉన్నప్పుడు కొందరు వాళ్ళని కూడా రిజర్వేషన్ వాళ్ళని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన మాకు అక్కర్లేదు, రిజర్వేషన్ అక్కర్లేదు, మా కాళ్ళ మేము నిలబడతాం అని చెప్పి కోరాడు. అలా కొద్ది వర్గాలే
మాకు వద్దు అని కూర్చున్నారు. ఎంతో కొంత ఆత్మగౌరవాన్ని చూపెట్టారు. మిగతా అందరికీ ఏమిటి, నిజమైన వెనుకబడుతనం ఉన్నప్పుడు అందులో కుల వివక్షకు గురైనప్పుడు ఉదాహరణకి వృత్తి కులాలు ఉన్నాయి. మనం కొన్ని వృత్తుల్ని తక్కువ వృత్తులుగా పరిగణించే మూర్ఖత్వం అది. దానికి హెయిర్ కటింగ్ ఉన్నది. ఈవేళ హైదరాబాద్లో కానీ మరో చోట కానీ అసలు బాగా డబ్బు వచ్చేది హెయిర్ కటింగ్, బ్యూటీషియన్స్ వెళ్ళాలి. కరెక్ట్. లాండ్రీ వృత్తి ఉన్నది. ఇవాళ మహానగరంలో లాండ్రీలు పెడితే బ్రహ్మాండంగా చేస్తారు, క్లీనింగ్ షాప్స్. కానీ ఇవన్నీ కూడా తక్కువ స్థాయి గల వృత్తులుగా పరిగణించి కుల వృత్తులుగా పరిగణించారు. ఆ కుల వృత్తులకు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంత వెనుకబడతానికి గురయ్యారు, వివక్షకు గురన్నమాట వాస్తవం. సో ఏమైంది సమాజంలో, నిజంగా వెనుకబడతానికి గురైనటువంటి వాళ్ళు కాకుండా ఏదో రకంగా రాజకీయ పరపతితో కనుక నా కులం పేరు నా పేరు పెట్టేస్తే నేను లాభం పొందుతాను, నా పిల్లలు లాభపడతారు. ఉదాహరణకి కొండకాపు అని ఒక కులం అన్నది, అది ట్రైబల్ కులం. నాకు గుర్తున్నంత ప్రిమిటివ్ ట్రైబల్, బాగా వెనకబడ్డ ట్రైబల్ కులం. చాలామంది ఇతర కులస్తులు కొండకాపు పెట్టుకుని అత్యున్నత స్థానానికి ఎగబాకారు ఈ దేశంలో రిజర్వేషన్తో. కాబట్టి ఇదేమైందంటే ఇది వెనుకబాటుతనం కాదు ఇక్కడ సమస్య. ఏదో రకంగా దానిలో చేరితే నాకు నా పిల్లలకి ఛాన్స్ ఎక్కువ వస్తుంది. అలాగే ఎలాగో నా వర్గం నిజంగా అర్హత నుండి చేరితే నేను దానిలో పెద్దవాడిని ఏదో కలెక్టర్ని అయితే నా పిల్లలకు రిజర్వేషన్ ఉంటే మిగతా పిల్లలంతా నాశనం అయిపోతారు. నేను పోటీ పడేది ఎవరితో, మా పిల్లలు నా వర్గంలో మిగతా వాళ్ళ పిల్లలతో. కరెక్ట్. కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయం ఎంతగా గందరగోళంగా తయారైపోయిందంటే సమాజ ప్రయోజనాలు కాదు ప్రస్తుతం నడుస్తున్నది. నాకు లాభం ఏంటి, నా పిల్లలకు లాభం ఏంటి, దాని కులాన్ని నేను ఓతంగా చేసుకుంటున్నాను. నా కులానికి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నంతకాలం నన్ను కాదనే సాహసం వరకు ఉండదు. జూబ్లీ సెలక్షన్ ఓపెన్గా జరుగుతుంది. నిన్న మనం చూస్తాం ముఖ్యమంత్రి గారికి కమ్మ సామాజిక వర్గంలో నాయకులంతా మద్దతు పలికారు, వాళ్ళంతా కలిసారు ఆయన్ని. నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ దేశంలో ఎలక్షన్ వస్తే కమ్మ సామాజిక వర్గం ఏంటి, రెడ్డి సామాజిక వర్గం ఏంటి, కాపు సామాజిక వర్గం ఏంటి, వెలమ సామాజిక వర్గం ఏంటి, సిగ్గుందా మనకేమన్నా? నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఎంఐఎం ఓట్లన్నీ కాంగ్రెస్కి, అది కూడా జరుగుతుంది. అంటే సమాజాన్ని ఏదో రకంగా ఓట్ల కోసం విభజించడం, దీనిలో సమాజ ప్రగతి రాజ్యాంగ స్ఫూర్తి లేదు. మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఊరికి పైపైన మనం మోసం చేసుకోవద్దు. ఎవరు నిన్న పొట్ల ఈవేళ స్కూల్లో ఉన్న పిల్లలకు సైతం అర్థమవుతుంది ఎంత వికృతమైన రాజకీయం ఈ దేశంలో ఈ రూపాల్లో జరుగుతుందని చెప్పని. ఆ నేపథ్యంలో నిజమైన సామాజిక న్యాయం అందాలి. నిజంగా వెనుకబడ్డ వాళ్ళకి వివక్షకులైన వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ పేరుతో అర్హత లేకుండా ఫలితాలు పొందే వాళ్ళని పక్కన పెట్టాలి. కులం పేరుతో రాజకీయ నడపడం ఆపించాలి. కాలక్రమేణా రిజర్వేషన్ అవసరం లేకుండా ప్రతిభ వికసించే ఏర్పాటు నిజంగా రాజ్యం తన పని తాను చేసి నిర్వహించాలి. ఈ నాలుగిటిని ఏకకాలంలో సాధించాలి. అలా కాకుండా తాత్కాలికంగా రిజర్వేషన్లు కొన్ని వివిధ కారణాలు నేను చెప్పిన కారణాలుగా పెట్టినప్పుడు అదే శాశ్వత పరిష్కారంగా నటించి రాజ్యం ఈ దేశంలో బిడ్డల ప్రతిభాపాఠవాలు వికసించే ఏర్పాట్లు చేయకుండా మన విద్య ఎంత చండాలంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పిల్లలు ఎంత నాశనం అయిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన 1,80,000 ఖర్చు పెడుతున్నాం, పొట్టగోస్తే అక్షరముకు రావట్లేదు. నేను మళ్ళీ నిర్బంధంగా చెప్తాను, పొట్టగోస్తే అక్షరముకు రావట్లా. 150 మంది పిల్లలకి 18 ఏళ్ల వయసులో గడియారం చేస్తామని చెప్పడం రాదు, గంట నిమిషం చెప్పలేరు. ఎన్ని గంటలు నిద్రపోయావో, రాత్రి 9 గంటలు పడుకున్నావు, 5 గంటలు లేచావని చెప్పండి చెప్పలేకపోతున్నారు. ఏ కులమైతే ఏమండి, వాళ్ళ భవిష్యత్తు ఎలా కాపాడుతావయ్యా నువ్వు? ఏ రిజర్వేషన్ ద్వారా కాపాడుతావు చెప్పు నాకు? ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తు తీసితో చెప్పు నాకు? అంటే అదే మాట్లాడతాను. చాలా చర్చల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్యాధికారం కనుక మా చేతిలో ఉంటే ఇప్పటి వరకు కూడా అదే మీరు అంటున్నటువంటి ఇంతకుముందు రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే రాజ్యాన్ని ఏలడం వల్ల మాకు అవకాశాలు లేకుండా ఈరోజు సరైనటువంటి విద్య కూడా వాళ్ళ వల్లనే అందట్లే. మాకు కనుక రాజ్యాధికారం వస్తే మేము ఆ పని చేస్తాము అని. సమాజంలో రాజ్యాధికారంలో అవకాశము, ప్రతిభను ఉపయోగించి సమాజ హితాన్ని పెంచే అవకాశం అందరికీ రావాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ వాళ్ళు ఎవరికి వస్తుంది? 25 కోట్లు డబ్బు ఖర్చు పెట్టే శక్తి ఉండాలా, ఇష్టపడాలా ఓట్లు కొనడం కోసం? సారాయి పంపిణీ చేసే శక్తి ఉండాలా, ఇష్టం ఉండాలా? తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటువంటి తత్వం ఉండాలా? ఇవాళ బీహార్లో చూడండి, ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం. ఇది రాజ్యాధికారమా? రాజ్యం ఆలోచన బీసీలే, బీసీ నాయకుడే, బీసీ పార్టీయే. రాజ్యాధికారమా ఇది? ఇలాంటి రాజ్యాధికారం బీసీలను బాగు చేస్తుందా, ఇంకో వర్గాన్ని బాగు చేస్తుందా? కాబట్టి రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో వయోజన ఓటు హక్కు, మన గొంతు విప్పే అవకాశము, ప్రతిభగల నాయకత్వం ఎదిగే అవకాశం అందరికీ ఉండాలి. దానిలో అసలు ఏమాత్రం రెండో మాటగా తావులేదు. కానీ రాజ్యాధికారాన్ని మనం మార్చకుండా, రాజకీయాన్ని మార్చకుండా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయంలో వాడి బదులు నేను ఉండాలని చెప్పంటే ఇప్పుడు ఏం ఉద్ధరిస్తున్నారు అనుకుంటున్నారు మీరు?
అన్ని కులాల్లో నేను ప్రస్ఫుటంగా చెప్తాను. ఇవాళ తెలంగాణలో మన లెక్క ప్రకారం కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నారు, రెడ్ల రాజ్యం నడుస్తుంది. తెలంగాణ రెడ్లందరికీ మంచి విద్య అందుతుంది అనుకుంటున్నారా మీరు? తెలంగాణ రెడ్లందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? కులంతో నిమిత్తం లేకుండా ఇప్పుడు నా దగ్గరికి మీ దగ్గర వచ్చే ముందు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు వేరువేరుగా. ఒక ఆయన మనవడిని స్కూల్లో భయంకరంగా 14 ఏళ్ల పిల్లల్ని అదే వయసున్న పిల్లలు హింసిస్తే, బుల్లియింగ్ చేస్తే ఆ కుర్రాడు తట్టుకోలేక పై అంతస్తుకెక్కి దూకి అక్కడికి పడి చచ్చిపోయాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, పోయిన బిడ్డ పోయాడు, మా దురదృష్టం, ఇంకో బిడ్డకి ఇలా జరగకుండా ఉండాలంటే దీన్ని ఆపాలి. గంటన్నర సేపు అక్కడ బుల్లింగ్ జరుగుతుంటే సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటే అక్కడ టీచర్లు ఉండి కూడా ఒక్కడ పట్టించుకోలేదు. టీచర్లు లేని సందర్భంలో జరగల, క్లాస్ రూమ్లో టీచర్లు ఉండగా జరిగింది. ఇక ముందు అలా జరగకుండా వాళ్ళ కళ్ళెదురుగా బిడ్డకు అలా అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నారే టీచర్లు, యాజమాన్యం, వాళ్ళు గట్టిగా వాళ్ళ మీద శిక్ష ఉండాలి అని చెప్పంటే పట్టించుకునే నాథులు లేడు. చట్టం వాళ్ళకి పనిచేయట్లా. సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి వీడియో వాళ్ళ ముందు చేతికిచ్చిన తర్వాత బలవంతంగా లాక్కున్నారు. మరో కేసు, విదేశాల్లో చదువుకున్న మహిళ, పిహెచ్డీ ఉన్న మహిళ, సొంత కాలం మీద మహిళ, భర్త వేధిస్తుంటే, తెగ బాత్తుంటే, చంపేస్తానని మెడ పిసుకుతుంటే, ఆస్తి ఇస్తావా లేదా డబ్బు ఇస్తావా అని చెప్పిన ఆవిడ వేధిస్తున్న భరించలేక సొంతంగా బతుకుతుంది. ఆవిడ మీద దాడికి వెళ్తే 15 మంది తలుపు కొట్టి చంపేస్తాం గింపేస్తాం అని చెప్పని పోలీసు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పట్టించుకునేవాడు. ఆ దాడికి వెళ్ళినాడు పోలీసు కూడా పక్కన ఉన్నారట, ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇది రాజ్యం నడుస్తుంది ఈ దేశంలో. చట్టాలు సరిగ్గా లేవంటారా? అంటే రాజ్యాంగం తప్పు కాదు, చట్టం తప్పు కాదు. చట్టం పేరుతో మన నెత్తికి కూర్చున్నాడే ఒక సిగ్గులేనటువంటి పరిపాలన రాజకీయం నడుస్తున్నాయి. చట్టబద్ధ పాలన గురించి కనీసం స్పృహ లేదు. ఖండబలంతో మండన్యాయం అంటున్న రాజ్యం అదే సరిగ్గా లేదు కాబట్టి మేమే నడుపుతున్నాం. నాకు ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు ఇచ్చారు. ఆ రాజ్యాన్ని ఎన్నో రాష్ట్రాలలో అన్ని వర్గాల వారు రాజ్యం వెళ్తున్నారు. అదే డబ్బు మా దగ్గర ఆ వర్గం వారు రాజ్యం వెళ్తున్నారు. మా దగ్గర ఆ డబ్బు లేదు కాబట్టి ఈ రోజున అదే చెప్తున్నా శ్రీనివాస్. నేను చెప్పేది ఇది వినడానికి చాలా బాగుంటుంది. అందరూ దుర్మార్గం చేసుకుంటే వేరే దుర్మార్గం ఎవరైనా చేయొచ్చు కదా, అందరికీ అవకాశం మారేది వేరే విషయం. కానీ ఎన్నో రాష్ట్రాలలో ఏ కులాలు ఉపేక్షకు గురవుతున్నాయో ఆ కులాలు రాజ్యం వెళ్తున్నాయి. అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ చట్టం ఇక్కడలాగా చట్టుబండలాగానే ఉంది. కాబట్టి 2 విషయాలు కలపద్దు. రాజకీయాన్ని కుళ్ళు పట్టించాం. రాజకీయం పేరుతో ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నాం చాలా రాష్ట్రాల్లో. అది ఈ కులానికి పరిమితం కాదు, ఆ కులానికి పరిమితం కాదు. వాడి బదులు నేను రాజ్యం చేయాలన్న కోరికే తప్ప వాడి బదులు నేను రాజ్యాంగ విలువలను పెంచాలన్న కోరిక కనిపించట్లే ఎక్కడ కూడా. చట్టబద్ధ పాలన లేదన్నప్పుడు ప్రతిపక్షం ఏమంటాడు, అన్యాయం చేస్తున్నారు పోలీసులు, ఓకే, ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఓకే. ఇలాంటి అన్యాయం జరగకుండా, చట్టం దుర్వినియోగం కాకుండా, అధికార దుర్వినియోగం కాకుండా ఈ మార్పులు చేస్తామని ఒక్కడ ఉంటున్నాడా, మేము రాని తడాక చూపెడతా. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే రాజకీయం. వాడు దోపిడీ చేస్తున్నాడు, వాడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు, చట్టబద్ధ పాలన నాశనం చేశాడు, ఖండబలంతో న్యాయం ఇస్తున్నాడు. వాడి బదులు నేను ఇస్తా. ఇప్పటిదాకా వాడు తినేస్తున్నాడు, ₹1 కోటి తింటున్నాడు, నేను 2 కోట్లు తింటా. వాడు ఎక్కడ తింటున్నా నేను కూడా తింటా. ఇదా ప్రజాస్వామ్యం? సార్, ఈ అధికారం అంటే ఇదే అర్థం. ఈ ఉద్యమాల్లో పనిచేస్తుంది నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్లు, ఇట్లాంటి వాళ్ళే కాదు. ముఖ్యంగా మీలాంటి ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జడ్జిలుగా పనిచేశారు, చట్టసభల్లో కూడా పనిచేశారు. వాళ్ళే ఇట్లా మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఇట్లా చేస్తూ ఉంటే ఏం చేద్దామంటారు? ఏం చెప్తారు? 3 విషయాలు, పరిష్కారం ఏంటంటే 3 విషయాలు. నిజంగా మనసులో చాలామందికి వేతన ఉండదు. నేను మీతో అంత ఆగ్రహంగా మాట్లాడాను, కొంతమందికి అన్యాయం జరుగుతుందంటే దీన్ని ఏదో మార్చాలని కోరుకుంది. మనసులో వేదన ఉంటే మన మార్గం ఖచ్చితంగా సరళనుకోబాకండి. మనసులో చిత్తశుద్ధి వేరు, దానికి హేతుబద్ధమైన, ఆచరణ సాధ్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి పంథాన్ని ఎంచుకోవటం వేరు. అది ఒక సమస్య. రెండోది, మన దేశంలో కులము, మతము, ప్రాంతము, కొన్ని సందర్భాల్లో భాష అనగానే మనకు పూనకం వచ్చేస్తుంది. ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో అంత గందరగోళం, నా కులానికి నన్నాడు రావడం కానీ మనకు అంత పౌరుషం వచ్చేస్తుంది, నా మతం రానగానే పౌరుషం వస్తుంది, నా భాష అనగా కొన్ని సందర్భాల్లో భాషను పెద్దగా మనం తెలుగు అసలు పట్టించుకోరు, అది కొంతమందికి వస్తుంది. నా ప్రాంతం అనగానే ఆంధ్ర తెలంగాణ చూసాం కదా ఎంత పౌరుషం వస్తుందో. ఇది సహజం. నేను నానాడే చెప్పాను, రాష్ట్ర విభజన అప్పుడే నా మీద విపరీతంగా వచ్చి 2 ప్రాంతాల నుంచి వచ్చింది.
సమైక్యాంధ్ర ఉండాలని వాదించని చెప్పిన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, తెలంగాణ చేయమని చెప్పిన తెలంగాణ ప్రాంతం వాళ్ళు. ఎస్, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అరే బాబు, మనం కావాలని కోరుకుంటే రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు, దాని రాజ్యాంగాన్ని ఏర్పాటు ఉన్నది, సామరస్యంగా ఏర్పాటు చేసుకున్నాం, పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకున్నాం. అంతేగాని రాష్ట్ర విభజన అద్భుతాన్ని సృష్టించదు. ఇట్స్ నాట్ ఎ పెనేషియా నేను అన్నమాట. అది ఉపద్రవము కాదు. ఆంధ్ర ప్రాంతం వాడు ఉపద్రవం అని, తెలంగాణ వాడు అద్భుతం అని చెప్పని మనం మోసం చేసుకుంటున్నాం అని. ఆనాడు ఇద్దరు వ్యతిరేకించారు. ఉపద్రవం కాదంటున్నారు, వాళ్ళ కోపం వచ్చింది. అద్భుతం కాదని వీళ్ళ కోపం వచ్చింది. ఇవాళ చెప్పనండి ఒక్కడంటే తెలంగాణలో అద్భుతం అని, ఒక్కడంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పనండి ఉపద్రవం అని. కాబట్టి విసరల్ యాటిట్యూడ్స్ వచ్చేస్తాయి. ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటాం. నా కులము, నా వర్గము, నా ప్రాంతము, నా మతం అనగానే పూనకం వచ్చేస్తుంది. అది దానికి చాలా కొద్దిమంది అతిథులు. 3, సొంత ప్రయోజనం మనం ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. నాకు లాభం ఏంటి, నా పిల్లల లాభం ఏంటి, నాకు లాభం కోసం చేస్తున్నా అంటే వినేవాడు ఉండవు. సమాజం కోసం చేస్తానంటే దేశభక్తి అయిపోతుంది. నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా ఇంకో రకమైన భక్తి చూపెట్టారు వాళ్ళు. 2 పట్టణాలు ఉన్నాయి అక్కడ, పెద్ద పట్టణాలు ఆ రోజుల్లో, కాకినాడ, రాజమండ్రి. ఇంకా వేరే మున్సిపాలిటీ కూడా 4-5 లక్షలు ఉన్న పట్టణాలు ఆ రోజుల్లోనే. 2 పట్టణాల్లో కూడా నిరసనలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు. మళ్ళీ గాంధీ గారి పేరు, గాంధీ గారి పద్ధతులు. ఎందుకట? టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎక్కడ ఉండాలని, కాకినాడలో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి. వీళ్ళు కాకినాడ భక్తి చూపెట్టారు, మేము చాలా వీర భక్తులు మా ఊరి కోసం ఉన్నారు. వాడు రాజమండ్రి భక్తి చూపెట్టారు, వీర భక్తులు మా ఊరి కోసం ఉన్నారు. ఇద్దరు మూర్ఖులే. నేను పిలిచి పట్టేశాను. బుద్ధి ఉందా మీకు? ఏమైనా ఫోన్లు కావాలని కోరుకోవాలి, కానీ బోడీ ఆఫీస్ ఎక్కడుంటే మీకేం కావాలయ్యా? బుద్ధి జ్ఞానం ఉందా? ఆ చెప్పేటువంటి ధైర్యం నాకున్నది, కాస్త కూర్చో విశ్వసత ఉన్నది, నేను ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి నోరు మూశారు. లేకపోతే దాన్ని పెద్ద ఉద్యమంగా మార్చేస్తాం మనం. అంచేత మనం ఎంత ధ్వని వచ్చిందని కాదు చూడాల్సింది, ఎంత గట్టిగా అరిచారని కాదు, ఎంత హేతుబద్ధత ఉన్నది, ఎంత పరిష్కారానికి దారితీస్తున్నాం, ఎంత దేశంలో అన్ని వర్గాలకి న్యాయాన్ని చేస్తున్నాం, ఎంతగా సంపద పెంచుతున్నాం, ఎంతగా ఆదాయాలు పెంచుతున్నాం, ఎంతగా ఆత్మగౌరవాన్ని ఇస్తున్నాం, ఎంతగా ప్రతిభ వికసిస్తుంది, ఎంతగా నైపుణ్యం వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం చేయాలి. కానీ ఎవడు బాగా అరిస్తేవాడంటే ఇప్పుడు మన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన చట్టాలు. ఈ దేశంలో ఆ మాట నిర్భయంగా గట్టిగా అప్పటికిప్పటికి నాకు ఒక్క విషయంలో కాదని చెప్పలేకపోయినాడు. కానీ ప్రతివాడికి ఏం తెలియకుండా దుర్మార్గమైన చట్టాలు సార్, రైతు వ్యతిరేక చట్టాలు సార్, దారుణమైన చట్టాలు సార్. మనం అరిస్తే అది వాస్తవం కాదాడు. తార్కిక దృక్పథంతో వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ఆలోచిస్తే, సమాజంలో ఏది మేలు ఆలోచిస్తే అప్పుడు వాస్తవం అవుతుంది తప్ప అరుపు వల్ల వాస్తవం నిర్ణయం కాదు. రైట్. అంటే ఇప్పుడు నేను అనేది ఏమంటున్నానంటే సార్, అంటే వాళ్ళు రాజ్యాధికారం కావాలి అంటే అది అనివార్యమా, అవసరమా? అఫర్మేటివ్ యాక్షన్ ఏదైతే యూఎస్లో ఇందాక అన్నట్టు ఆ విధంగా మనం ఎందుకు చేయలేకపోయాము? అన్ని వర్గాలకి గొంతు ఉండాలి. ఆ అన్ని వర్గాల్లో కూడా నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఆసక్తి, దానికోసం త్యాగం చేసే నిరతి ఉన్నప్పుడు ఇంకా నాయకత్వం అంటే సొంత ప్రయోజనం పక్కన పెట్టుకుని దేశం కోసం, సమాజం కోసం త్యాగం చేయడం. ఆ ప్రతిభ, ఆసక్తి ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. రాజ్యాధికారంలో వాటా ఉండాలి. కానీ ఎలాంటి రాజ్యాధికారం? దేశాన్ని దోచుకునే అధికారమా, దేశ ప్రజలకు న్యాయం చేసే అధికారమా? ఏ రూపంలో వచ్చే రాజ్యాధికారం? ఓట్లు కొనుగోలు చేస్తే వచ్చే రాజ్యాధికారమా? జనాన్ని మోసం చేస్తే వచ్చేదా? మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో, త్యాగంతో ప్రజలను ఒప్పించి వచ్చే రాజ్యాధికారమా? అది ఆలోచించుకుంటే రాజ్యాధికారమే పరమావధి అనుకుంటే లాభం లేదు. అంటే యూస్ లాగా అఫర్మేటివ్ యాక్షన్ అనేది మనం అంటే ఆ రకంగా చేస్తే ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఈ రోజున 60 సంవత్సరాలు బాగుపడింది, నేను అడిగినట్టు 80 సంవత్సరాలు అవుతుంది, మనం ఏం సాధించలేనంత స్థాయిలో భారతదేశంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశాం. మరే సంక్లిష్టమైన దేశంలో కూడా ఇంత ఏకగ్రీవంగా దేశంలో అన్ని వర్గాలు కలిసి రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇన్ని కులాలు కూడా ఉండవు. మరి మనకేంటంటే వర్గాలని చెప్పిన రాజ్యాంగంలో వెనకబడ్డ తరగతులు చెప్పినా కూడా కులాన్ని మనం విస్మరించాలి. కులం ఒక్కటే ప్రాతిపదిక కాకపోవచ్చు, కానీ కులం ప్రధాన ప్రాతిపదికను మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే పుట్టుకతో వివక్ష కేవలం పుట్టిన నేపథ్యాన్ని బట్టి, ఆ కులాన్ని బట్టి, ఏ తల్లి గర్భాన పుట్టింది ఆ బిడ్డ అన్న దాన్ని బట్టి వస్తున్నమాట చాలా వరకు వాస్తవం. అందుకే ఈ దేశము మన కోర్టులు అంగీకరించినాయి. కులం అనేది మన రాజ్యాంగంలో సామాజిక వర్గాలు అని చెప్పి అన్నా కూడా కులం అనేది ప్రధానమైన ప్రాతిపదిక అని చెప్పి గుర్తించారు. కాబట్టి ఏ కులాలు, ఆ కులంలో ఎవరు అన్న విషయంలో ఎవరి లాభాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకంగానో అన్ని రకాలుగా అగ్రస్థానంలో కూడా మేము వెనకబడ్డామని చెప్పుకోవడం చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. మేము వెనకబడలేదు, ఎదుగుతున్నామని గర్వంగా చెప్పుకునే బదులు నేను ఎంత వెనకబడ్డానని చెప్పుకుంటే అంత గొప్ప రాజనీతిగా చలామణి అవుతున్నారు. అలాగా ఆ వర్గాల్లో, వెనకబడ్డ వర్గాల్లో కూడా
అన్నీ ఉండి దాన్ని పొందేసి కులం పేరు వాడుకొని మిగతా వాళ్ళందరినీ సరికొప్ప పెట్టడం అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను సార్, ఇప్పుడు పాలక వర్గం కావచ్చు, ఐ మీన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాల సార్, పేర్లు చెప్తాను నేరుగా, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర పార్టీలు, అన్ని పార్టీలు కలిసి కూడా ఈ బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అర్థం ఇలాంటి కావట్లేదు. విషయాల్లో కాదు అన్నవాడికి ఓట్లు పోతాయి. ఓట్లు కోరేవాడు నోరు మూసుకొని మనసులో ఏమన్నా ఓ మాట అంటాడు. ముఖ్యమంత్రి గారికి 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిమితి పెట్టింది, దాన్ని ఆపలేమని తెలీదా? ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు తెలీదా? ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన, స్వాతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ప్రతిపక్షాలకు తెలియదా? జాతీయ స్థాయిలో పరిపాలన చేస్తున్న బీజేపీకి తెలియదా? అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నట్టు ఏం చెప్తారు? అందరికీ తెలుసు, తెలియక కాదు. మనకెందుకు కాగలకాలంగా అందరూ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటవుతుందంటే, రాజకీయంలో విభిన్న ప్రయోజనాలని సమన్వయం చేసే శక్తి లేక, చాతుర్యం లేక, నిజాయితీ లేక, చిత్తశుద్ధితో ప్రజలకు చెప్పడం ఒకటి. రెండోది, ప్రజలకు ఆచరణలో చూపెట్టాలి. ఇది కాదు మార్గం, మరో మార్గం ఉంది, మీ అందరికీ మంచి విద్యుత్తుగా అందిస్తున్నా చూడండి. మీరు ఈవేళ నిరుపేద బిడ్డ, బలహీన వర్గాల బిడ్డ, దళిత బిడ్డ, లేదా మరొకరు వర్గంలో బిడ్డ, ఆడైనా మగైనా డబ్బున్న వాళ్ళతో కోటీశ్వరులతో పోటీ పడగలుగుతుంది చూడండి, చూపెట్టారనుకోండి, అప్పుడు మీ మాటకు విలువ వేరే రకంగా ఉంటుంది. మరి విద్యలో చేయకుండా, ఆ నైపుణ్యాన్ని అవ్వకుండా, అవకాశాలు కల్పించకుండా, చట్టం ముందు అందరినీ సమానంగా చేయకుండా, ఈ మాటే అంటే మనకి ఓటు పడుతుంది, అనకపోతే ఓటు పడదని చెప్పిన భయంలో మునిగిపోయారు. అంటే విద్యలో ఆరోగ్యంలో ఓట్లు లేవంటారా? ఏం చెప్తారు జేపీ గారు? నా దృష్టిలో ఉన్నాయి, కానీ విద్య ఒక కలంపోటుతో వచ్చేది కాదు కదా. ఒక 30,000 కోట్లు ఖర్చు పెట్టానంటే కలంపోటుతో వచ్చింది. జనం డబ్బు నాదేం పోయా, అత్తసా మల్లుడి దానం చేస్తాడు. తనది కాకపోతే కాశీ దాకా దిగుతా అన్నట్టు వాడవడం. మన డబ్బు కదా, పన్నుల డబ్బు మంది కదా, అప్పుల భారం మన మీద కదా పడేది, వాడదేముంది. కానీ విద్య అంటే విద్యా ప్రమాణాలు పెరగాలి, అంటే బుద్ధి వికసించాలి దానికి బోర్డంత ప్రయత్నాలు జరగాలి. అది ఎక్కడ ఆసక్తి ఉందండి? మీరు 1400 మంది ఇన్స్పెక్టర్లను పెట్టి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో పర్యవేక్షిస్తాము, ఇన్స్పెక్షన్లు చేస్తాము, బాగు చేసే ప్రయత్నం చేస్తామంటే ఈయనెవరు బాగు చేయడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి అంటున్నారా? రైట్. అంటే చివరిగా దానికి ఎదురు తిరిగే ధైర్యం లేదా ఈ ప్రభుత్వాలకి? అలాంటి పరిస్థితులు విద్య ఎట్లా వస్తుంది? విద్య కలంపోటుతో, ఒక జీవోతో రాదే. విద్యను అందించేందుకు బోళ్ళంత పద్ధతి కావాలి, దాన్ని గట్టిగా అమలు చేయాలి, దీర్ఘకాలం అమలు చేయాలి. ఆ ఓపిక లేదు, ఆ చేస్తారని నమ్మకం ప్రజలకు లేదు. కాబట్టి ఈ చిట్కాలు, ఒక జీవో సంతకం పెట్టాను, అయిపోయింది, రిజర్వేషన్ అయిపోయింది, మరొకటి ఇచ్చాను, అయిపోయింది, పని అయిపోయింది, మీ సాగు మీరు చావండి, అది పరిపాలనగా చలామణి అవుతుంది దేశంలో. రైట్. అంటే ఇదే అంశానికి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో 42% సంబంధించి ముస్లిం ఉండాలా ఉండొద్దా ఇవన్నీ మాట్లాడేసాం, అయిపోయింది. కానీ అంటే జేపీ గారు కావచ్చు, ఎఫ్టీఆర్ కావచ్చు, అంటే దీనికి పరిష్కారంగా ఏం సూచిస్తుంది? అంటే ఏం చేయాలంటారు, ఏం చేస్తే బాగుపడతామంటారు? కొన్ని సామాన్య ప్రాతిపదికలు కావాలి చర్చకి. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఎందుకని మొట్టమొదటి నేను చెప్పాను ఏమని, అందరికీ సమానమైన హక్కులు, చట్టం ముందు అందరూ సమానం, మౌలికమైన సూత్రం. మినహాయింపుగా మన దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలం పాటు కొన్ని వర్గాలకి మినహాయింపు మౌలిక సూత్రాన్ని మింగేయకూడదు. అప్పుడు మౌలిక సూత్రం లేదు ఇంకా. రైట్. అందుకని దాన్ని గమనించి రెండుకి సమన్వయం చేయడం కోసం 50% అని పెట్టారు. ఈ దేశంలో ఏకాభిప్రాయం చాలా గొప్ప విషయం. అది ఇంత సంక్లిష్టమైన సమాజంలో 50% ఏకాభిప్రాయం ఆషామాషి కాదు. రాజ్యాంగంలో ఉందంటారా 50%? సుప్రీంకోర్టు ఇలాంటి అంశాల్లో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం ఉన్నట్లు లెక్క. ఓకే, 1992 దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. దాని నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు. అందులో ఇది సబబైనటువంటిది. కొన్ని సుప్రీంకోర్టు కూడా తప్పులు చేసింది. ఉదాహరణకి న్యాయమూర్తులు మేమే నియమించుకుంటాం అంటున్నారు. అది కూడా ప్రస్తుతానికి రాజ్యాంగం కింద లెక్క. కొత్తగా వచ్చే ప్రధాన న్యాయమూర్తి కూడా ఇది రాజ్యాంగంలో అంతర్భాగం, పూర్వం ఎలా రాశారని అబద్ధాలు ఆడాడు. అబద్ధం అది వాస్తవం కాదు. పూర్వం రాజ్యాంగంలో ఎవరు రాయాలి అట్లాగా. అంబేద్కర్కి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అనుకుంటే తలపడడం చాలా ఆలోచనతో రాశాడు. కొలీజియం సిస్టమ్ ఉన్నది మనకి. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతానికి దాన్ని రేపు పొద్దున మార్చేంత వరకు దాన్ని మనం శిరసావించాలి. అక్కడ ఏకాభిప్రాయం లేదు. ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని న్యాయమూర్తులు మేము దేవుళ్ళు మమ్మల్ని పుట్టించారు, మేము స్వయంభూలము, మమ్మల్ని మేమే సృష్టించుకుంటామని చెప్తున్నారు. ప్రపంచంలో ఇవంతా ఎక్కడ ఉండదు ప్రజాస్వామ్యంలో. కానీ అయినా కూడా మనం అంతర్యుద్ధం చేయట్లేదే, తుపాకీ పెట్టినట్లేదు వాళ్ళ వెనకాల. ఆయన పరిష్కారం హింస కాదే. అంచేత 50% శిరోధార్యం. 2, ఈ 50% రిజర్వేషన్లు కూడా అందినప్పుడు ఓ కలెక్టర్ కొడుక్కి మంత్రి కూతురికి అంది నిజంగా
ఆ వర్గాల్లో పేదరికం వల్ల మంచి విద్యా అవకాశం లేకపోవటం వల్ల వివక్ష గురవుతున్న వాళ్ళకి అవకాశం లభించకపోతే ఏం న్యాయం జరుగుతున్నట్టు? అది గడుస్తానంగా ఇందులో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? కాబట్టి ఎవరికి నిజంగా నష్టం జరుగుతుందో, ఎవరికి విద్యా అవకాశాలు లేకుండా పోతున్నాయో పేదరికం వల్ల, తల్లిదండ్రుల విద్య వల్ల, వాళ్ళకి అవకాశం కల్పించి ఈ అవకాశాలు ఒక స్థాయిలో పొందిన వాళ్ళు అయ్యా మీరు ఉపయోగించుకొని నేను వద్దని చెప్పాలి. కొందరు చాలా సదుద్దేశంతో అప్పని చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశాడు ఆయన శ్రీమతి మాకొద్దు అన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కొందరు శాసనసభ్యులు, సెంట్రల్ శాసనమండలి సభ్యులు మాకు అక్కర్లేదు, మా పిల్లల్ని మేము చూసుకుంటాం, మిగతా వాళ్ళకి వెళ్ళని చెప్పినారు. అది నిజంగా సమాజం అంటే ప్రేమ ఉన్నటువంటి, ఎవరికి నిజంగా అవసరమో వాళ్ళకి అందే ఏర్పాటు చేయండి. ఈ పేరుతో ఈ అవకాశాలన్నీ కొన్ని సంపన్న వర్గాలకే ఈ కులాల్లో పొంది ఈ కులాల పేరు, సామాన్యుల పేరు వాడుకుని సామాన్యులు నిచ్చిన మెట్లుగా చేసి వాళ్ళ నెత్తినెక్కి తొక్కి పైకెక్కడం ఉందే, ఇది ధర్మం కాదు. ఏది మీరు దేనికోసం పోరాడుతున్నారో దానికి మీరు న్యాయంగా చేయట్లేదు. 3, ఈ కులాలకి చెందిన వాళ్ళు నిరుపేదలు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉన్నారు. రెడ్లలో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, మరో వర్గాల్లో ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇప్పుడు. కానీ ఇంకో రకంగా ఏమైనా మనం రాయితీ ఇవ్వగలమా? ఉదాహరణకి ఒక 5% మార్కులు రాయితీ ఇవ్వగలమా? ఓకే. ఒక మారుమూల గ్రామంలో వెయిటేజ్ ఒక పేద వ్యవసాయ కార్మికుడి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళుతుంటే తల్లిదండ్రులకు విద్య లేనప్పుడు ఆ అమ్మాయికి కాపీ కొట్టకుండా నిజంగా ప్రతిభ వల్ల 85 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఓ కలెక్టర్ కొడుకు 86 మార్కులు వచ్చినాయి అనుకుందాం. నిజంగా ప్రతిభ ఎవరిదని చూస్తే 85 మార్కుల్ని ఆ పరిస్థితులు తెచ్చుకున్న ఆ పిల్లదా? 86 మార్కులు కారులో వెళ్ళి దర్జాగా కలెక్టర్ గారు కొడుకుగా వెళ్ళి ఇంటి ట్యూషన్ పెట్టుకుని తల్లిదండ్రులు ఇంట్లో పాఠాలు చెప్పేటువంటి వాడిదా? ప్రెజర్ లెవెల్స్ ఎవరికి ఉంది నిజంగా మెరిట్? కరెక్ట్. దాన్ని మన వ్యవస్థ గుర్తించట్లా. మెరిట్ అని మాట్లాడేవాళ్ళు మెరిట్ నిజంగా మెరిట్ చూడట్లా, మనం అబద్ధం ఆడుతున్నాం, ప్రివిలేజ్ చూస్తున్నాం. కాబట్టి కొంత వెయిటేజ్ ఇవ్వగలం. అలాంటి కొన్ని రకరకాల పద్ధతులు అన్వేషించవచ్చు. ఇవన్నీ ఎంత చేసినా కూడా నిజమైన సమస్య పరిష్కారం కాదు. నిజమైన పరిష్కారం అంబేద్కర్ ఏ రకంగా గొప్పవాడైనాడు? రిజర్వేషన్లు అయినాడా? సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మారుమూల స్కూళ్ళల్లో, గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ప్రపంచానికి అద్భుతమైనటువంటి సేవ చేయలేకపోయినారు? చేయలేదు. ఎలా వచ్చారు వాళ్ళంతా? కొంతమందికి మంచి ప్రమాణాల విద్య ఎప్పుడైతే అబ్బిందో, ప్రతిభ ఏ ఒక్క కులం సొత్తు కాదు. ప్రతిభని దేవుడైన వాడు ఉంటే దేవుడు లేదా ప్రకృతి సమాజంలో అందరికీ కాస్త అటు ఇటుగా సమానంగా పంచింది. ప్రతిభ ఏ ఒక్కటి సొత్తు కాదు. కులం మీరు రాసుకున్నది, మూర్ఖంగా కృత్రిమంగా పెట్టుకున్నది. ప్రతిభ సహజంగా ప్రకృతి ఇచ్చింది, అది అందరికీ ఉంది. కానీ ఆ ప్రతిభ వికసించే అవకాశం లేకపోతే మానవాళి పనిచేయదు. జంతువులకి వేరే ట్రైనింగ్ అక్కర్లా, విద్య అక్కర్లా. ప్రతి జంతువు కూడా ప్రకృతి ఏమి ఇచ్చిందో అది ఉపయోగపడేస్తుంది. మనుషులకు అట్లా కాదు, వివిధ కారణాల వల్ల. ఇప్పుడు దానిలోకి వెళ్ళే సమయం లేదు. జీవ పరిణామంలో మనకు వచ్చిన మార్పుల వల్ల 14-15 ఏళ్ళు మనిషిని సాకాలి, మేధస్సు వికసించాలి, శరీరం వికసించాలి, ప్రకృతి ఇచ్చిన ప్రతిపాఠాలు వికసించాలి. దానికి రాజ్యం చేయాల్సిన పని విద్య అనే సాధనం, నైపుణ్యం అనే సాధనం. విద్య అంటే కాపీ కొట్టి బట్టి పట్టి 99 మార్కులు తెచ్చుకోవడం కాదు. విద్య అంటే ప్రతిభ వికసించడం. ఆ పని మనం చేయగలిగాం. కొన్ని చైనా ఉంది, 8వ తరగతి వరకు మీరు మారుమూల చైనాలో గ్రామంలో ఉన్న, వ్యవసాయ కుటుంబంలో ఉన్న, పేద కుటుంబం ఉన్న, షీ జింగ్పింగ్ మనవడు మనవరాలైనా బీజింగ్ పట్టణంలో 8వ తరగతి వరకు బ్రహ్మాండమైన విద్య ప్రతి ఒక్కరి కింద ఏర్పాటు చేస్తారు. ఆ మాట గుండె మీద చేసి చెప్పగలుగుతున్నారు వాళ్ళు. ఇంత తర్వాత కొంచెం ఫీజు కట్టాలి, 12 దాకా. ఆ తర్వాత కాలేజీకి ఫీజు కట్టాలి. అదే 10వ తరగతి దాకా, 12 దాకా మనం కనుక ప్రతిభ ఉన్నది వికసించే ఏర్పాటు నిజంగా చేసామనుకోండి, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే, సర్వశక్తులు వడ్డామనుకోండి, రిజర్వేషన్ ఇంకెందుకు అసలు? వాడోడు ఇచ్చేదేంటి? నేను పోటీ పడతాను, నేను ఎవరికంటే తక్కువ? మేము ఎంబీబీఎస్కి వెళ్ళినప్పుడు 30% మహిళల రిజర్వేషన్ ఉండేది. చాలామంది మహిళలు మా క్లాస్మేట్స్ చాలా ప్రతిభ ఉన్నవాళ్ళు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పోస్తే రిజర్వేషన్ వల్ల వచ్చి ఉంటారు. ఇవాళ 65% మహిళలు మెడికల్ కాలేజీల్లో ఆడపిల్లలు. ఏ రిజర్వేషన్ కావాలి వాళ్ళకి? మగవాళ్ళకి రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు మీరు గొప్ప ఉదాహరణ అది. ఎందుకని? ఆడపిల్లలకు కూడా మంచి విద్య ఇవ్వటం మన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించగానే రిజర్వేషన్, బోర్డు రిజర్వేషన్ వాడిచ్చేదేంటి? ఏ యూనివర్సిటీకి, ఏ కాలేజీకి వెళ్ళినా కూడా మహిళలు ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, అన్ని సీట్లు మహిళలకు వస్తున్నాయి. మంచి ప్రమాణాల విద్య, పాఠశాల విద్య పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎక్కడిచ్చారు? ఎంత చండాలమైన విద్య ఉన్నది. ఇంత చండాలమైన విద్యతో ఏ రిజర్వేషన్ వల్ల ఎవరి జీవితాలు బాగు చేస్తారు చెప్పండి? ఆధునిక జీవితం నాకు చెప్పండి, ఒక్కసారి నాకు చెప్పండి. మిరకల్ ఏంటో చెప్పండి, నాకు మ్యాజిక్ ఏంటో చెప్పండి.
9 గంటలకు నిద్రపోయావు, 5 గంటలకు నిద్ర లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు అంటే 18 ఏళ్ల పిల్లలు చెప్పలేకపోతే ఆ పిల్లలకి ఏ రిజర్వేషన్ వల్ల మీరు వాళ్ళ భవిష్యత్తును బాగు చేస్తారో నాకు ఒక్కసారి చెప్పండి. ఆ పాఠం ఏంటో చెప్పండి, ఆ మ్యాజిక్ ఏంటో చెప్పండి, ఆ మిరకల్ ఏంటో చెప్పండి నాకు. ఇంకే రకంగా సాధ్యమో చెప్పండి నాకు. దాని గురించి ఆలోచన చేయకుండా, ఆ ప్రయత్నం చేయకుండా మనం మాట్లాడేది గడుస్తున్నాం. మన కుటుంబాలు, డబ్బున్న కుటుంబాలు, చదువున్న కుటుంబాల కోసం తప్ప ఈ దేశంలో సామాన్యుల కుటుంబాల కోసం కాదు. జేపీ గారు, చాలామంది అంటే బీసీకి సంబంధించి అంటే బీసీ నాయకులు అనాల్సి వస్తుంది. మన దురదృష్టం మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ కులాలకు సంబంధించి ఏదో 3600 కులాలు ఉన్నాయి మాకు కావాలి అని. ఇదే మేధావులు కొంతమంది అంటే జడ్జిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదే ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇదే తెర మీదకి అంబేద్కర్ని తీసుకొచ్చి కుల రహిత సమాజాన్ని నిర్మించాలి, అంబేద్కర్ గారు చెప్పారు అని చెప్పి మళ్ళీ కులం పునాదుల మీద జాతిని నిర్మించలేమని, నేను జాతికి కట్టుబడి ఉన్నాను అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఏం చెప్తారు అసలు దీనిపైన మీరు? ఒక పక్కనేమో పట్టణీకరణ, ఆధునిక సాంకేతిక విజ్ఞానం, ప్రపంచీకరణ, ఆర్థిక ప్రగతి, ఇవన్నీ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకెళ్తున్నాయి. రైట్. ఇప్పుడు కాస్త తెలివి ఉన్నవాళ్ళు, కుటుంబం పట్ల ప్రేమ ఉన్నవాడు, భవిష్యత్తు పట్ల మమకారం ఉన్నవాడు కులం పట్టించుకోవట్లేదు. ఎస్. కానీ రాజకీయం వెనక్కి లాగి కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతోంది. కాబట్టి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి మన సమాజంలో. ఓ పక్కన కులానికి అతీతంగా పిల్లలు వెళుతుంటే మరో పక్కన కులంలోకి లాగుతున్నాం మనం. ఈ సంఘర్షణలో కొంత అటు కొంత ఇటు ఉంటుంది అనివార్యంగా. దానిలో ఏమవుతుంది, గడుస్తూనే అవుతుంది. ఉదాహరణకి రాజకీయంగా రిజర్వేషన్లు, రైట్, స్థానిక ప్రభుత్వాల్లో సరే 42% ఇవ్వచ్చా ఇవ్వకూడదా, 50% దాటిందా లేదా తర్వాత చూద్దాం. కానీ ఈవేళ స్థానిక ప్రభుత్వాల్లో బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు కలిస్తే 75% రిజర్వేషన్ ఉన్నాయి. ఎస్, ఆల్రెడీ ఉంది. 75%. కరెక్ట్. ఈ 75%కి అధికారం ఇచ్చామా? మరి ఎందుకని పోరాడుతున్నారు? దీంట్లో కూడా ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఇది అసలు స్థానిక ప్రభుత్వం పనికి రాకుండా పోతే నగర మేయర్కి ఏ పాత్ర లేకపోతే నేను బహిరంగ మాట్లాడుతున్నాను. ఎస్ ఎస్. పబ్లిక్గా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ప్రైవేట్గా మీతో మాట్లాడితే వాళ్ళు నిజమేనండి వేదిక ఎందుకు వచ్చామో తెలియదు. చాలా సందర్భాల్లో మీరు ఉత్సవ విగ్రహం నాకే చెప్పారు, నాకు ఇంటర్వ్యూలో. వాళ్ళు చెప్తారు మీరు ఒక ఉత్సవ కాదు, పబ్లిక్గా చెప్పుకోలేరు, ప్రైవేట్గా చెప్తారు. అందరూ నాకు ఎప్పుడు చెప్తుంటారు, అన్ని పార్టీల వాళ్ళు, అధికార పార్టీతో సహా. ఎందుకన్నా తెలియదు సార్, ఏదో పెట్టారు, వచ్చాను, డబ్బులు ఖర్చు పెట్టాను, కర్మ కొద్దిని, ఇది ఇంతేను. మరి ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళు ఒప్పుకోరు, మౌనంగా కూర్చోమని చెప్తారు. అరే మేయర్కి అధికారం లేకపోయా, మున్సిపల్ చైర్మన్కి అధికారం లేకపోయా, కౌన్సిలర్కి అధికారం లేకపోయా, జిల్లా పరిషత్ చైర్మన్కి అధికారం లేకపోయా, మండల పరిషత్కి అధికారం లేకపోతే సర్పంచ్కి లేకపోయా, మధ్యలో మళ్ళీ అసలు ఏమి పాత్ర కూడా లేకుండా ఎంపీటీసీ, జెడ్పీసీ పెట్టారు. ఎవరిని మోసం చేయడం కోసం 75% మందికి అధికారం ఇచ్చారే, కనీసం పదవులు ఇచ్చారే, ఇంత కష్టపడి ఎన్నికల్లో పోటీ చేశారే, కొందరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారే. నిజంగా మీకు అంత మమకారం అంటే 75% వివిధ వర్గాలకి మీరు కావాలని చెప్పిన రిజర్వేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు అధికారం ఇవ్వలేదు? ఎందుకు స్థానిక ప్రభుత్వాలను పనికి రాకుండా నిర్వీర్యంగా ఉత్సవ గృహాలుగా మార్చారు, జీవోత్సవాలుగా మార్చారు? కాదని చెప్పండి. కాదు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్నది. నేను ధీమాగా చెప్పగలను, 50 ఏళ్ల క్రితం స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్నది. మేము గ్రామంలో చదివే రోజుల్లో స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి. ఆ సర్పంచ్ బలవంతుడు, ఆ మండల అధ్యక్షుడు, అప్పుడు సమితి అధ్యక్షుడు వాడు చాలా బలవంతుడు, జిల్లా అధ్యక్షుడు బలవంతుడు, బ్రహ్మాండమైన సేవలు అందించారు. ఆనాడు పాఠశాల విద్య పెరిగిందన్న, అభివృద్ధి జరిగిందన్న వాళ్ళ వల్ల జరిగింది. అక్కడి నుంచి గొప్ప నాయకత్వం వచ్చింది. 28 మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఆనాడు వచ్చారు స్థానిక ప్రభుత్వాల నుంచి. మన రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అందరికంటే అత్యుత్తమ ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు, అందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. ఆ నాయకత్వంలో వాళ్ళకి కీర్తి పొందారు, పేరు పొందారు, ప్రతిష్ట పొందారు, నైపుణ్యాన్ని పొందారు, గొప్ప సేవలు అందించారు. దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు. గత 30 ఏళ్లలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఇంకో ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల్లో పనిచేశాడు, ఆ కారణంగా రాలా, ఎంకే స్టాలిన్. చెన్నై మేయర్గా చేశాడు, కానీ మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడో కూడా చెన్నై మేయర్గా అయ్యాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరు అనుకోవట్లా. ఆయన కరుణానిధి కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. దీనిలో రహస్యం ఏమైనా ఉందా? ఒకప్పుడు ప్రధానమంత్రి గారిని అడిగాను, అంటే లండన్ మేయర్ పేరేంటని అడిగాను. బోరిస్ జాన్సన్ అన్నాడు. ఆయన తర్వాత ప్రధానమంత్రి అన్నాడు బ్రిటన్కి. న్యూయార్క్ మేయర్ పేరేంటన్నాను, బ్లూంబర్గ్ అన్నాడు. ఆయన రాష్ట్రపతి పదవి పోటీ చేసాడు, కాలేకపోయినాడు, కానీ చాలా దేశంలో పేరున్న కన్నా గొప్ప విషయం. మెక్సికో నగరం మేయర్ ఎవరు అన్నాను, ఆమ్లో అంటారు, లోబర్డార్ అని చెప్పాను. తర్వాత మెక్సికో అధ్యక్షుడు అన్నాడు. ఢిల్లీ మేయర్ పేరు తెలుసా అన్నాను, తెలియదు అన్నాను. నాకు కూడా తెలియదు అన్నాను. బాంబే తెలుసా, తెలియదు.
కోలకత్తా తెలుసో తెలియదు, చెన్నై తెలుసో తెలియదు. మరి ఎందుకండి? వాటన్నిటికంటే మన నగరాలు పెద్దవి కదా. వాళ్ళ మేయర్లు గుర్తుంటామంటే మన మేయర్లు తెలియపోవడం, ఎందుకంటే మన వాళ్ళు ఉత్సవగ్రహాలు కాబట్టి, ఆ మేయర్లు ప్రభావశీలుడు కాబట్టి. ఆ నగరాల్లో మేయరు దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉంటాడు. మనం ఎంత చౌక చేసాం. తెల్లవాళ్ళు రాజ్యం వెళ్తున్న కాలంలో, పరాయివాడు రాజ్యం వెళ్తున్న కాలంలో మన మేయర్లకు బలు ప్రతిష్ఠ ఉంది. జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మేయర్, సుభాష్ చంద్రబోస్ ముందుగా కమిషనరు కలకత్తా నగరానికి, తర్వాత కలకత్తా మేయర్, చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్, బాబు రాజేంద్ర ప్రసాద్ పట్నా మేయర్, వల్లభాయ్ పటేల్ రేపు 150వ జన్మదినోత్సవం అహ్మదాబాద్ మేయర్, సి రాజగోపాలాచారి సేలం మున్సిపల్ చైర్మన్, ప్రకాశం పంతులు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్. గొప్పగా అక్కడ పనిచేసి కీర్తి పొంది మనస్థాయికి ఎదిగారు. ఒక్కడికి అధికారం ఉంది అప్పుడు. దానికి ఎందుకు గొడవ? అసలు ఎవరిని రామాడుతున్నావు? ఏంటి రామాడుతున్నావు? ఎందుకు ఇవన్నీ లింగులింగమంటే పదవులు? డబ్బులు ఖర్చు పెట్టించి వాడు ఏదో ఆ కారుకి ముందు ప్లేట్ రాసుకుంటాడు, ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, లేకపోతే ప్రెసెంట్ జెడ్పీటీసీ. అందుకోసం రాజ్యాంగబద్ధంగా రాసుకోవచ్చు అంటారా? సరే, అది వేరే విషయం. ప్రతివాడు లైట్ పెట్టుంటాడు. నేను ఏ పదవులు ఉన్నా మొట్టమొదటి నేను కారు లైట్ తీసే కార్యక్రమం చేసేవాడిని. మా డ్రైవర్ కూడా పెట్టేవాడు. ఏంటి సార్ ఇది? బుద్ధి ఉందా ఉన్నా, మనకు ఎందుకు పెట్టాలి ఇది? ఏ రకంగా ఇది? మన రాజ్యాంగాన్ని, మన చట్టాన్ని మనం అవమానిస్తే ఎట్లా అనేవాడిని. రాజ్భవన్లో అంటే రాజ్భవన్లో కార్లన్నిటికీ ఎంబలం ఉంటుంది, నేషనల్ నెంబర్ ఉండదు. నేను తీసి పారేశాను. చాలామంది ఏమి మనకున్న సౌకర్యం బాగుంటే ఏం సౌకర్యం అయ్యా? రాజ్భవన్ కారు మార్కెట్కి వెళ్ళి మాంసమో కూరలో కొంటుంటే అక్కడ ఈ నేషనల్ ఎంబ్లంతో వెళ్ళాలనా? అందుకని నేషనల్ ఎంబ్లం, మన ఎంబ్లం మనం గౌరవించుకోమా, మన యాంథమ్ని గౌరవించుకోమా, మన ఫ్లాగ్ని మనం గౌరవించుకోమా అని చెప్పి నేను గట్టిగా పట్టుబట్టాను. మన దేశంలో ఒక పిచ్చి, ఒక ఉన్మాదం. ప్రతివాడికి గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలంటే ఎంబ్లం ఉన్న కారులో ఉండాలా, కారుకు లైట్ ఉండాలా, ముందు వెనక మంది మాగాదులు ఉండాలా. ఇందాక నా కారు వెళ్తుంటే 10 నిమిషాలు ఆపేశాడు. ఎవడో వస్తాడట, చెడు కూడా రాలేదు, ఆ మూర్ఖుడు ఎవడో నాకు తెలియదు. వాడెవడో వస్తున్నాడు, మనందరి కార్లు ఆపేస్తారు. ఇది ప్రజాస్వామ్యం. ఇందుకోసం ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం కాదు. వాడికి ముందు వెనక పైలట్ నుండి మనం అంతా ఎర్ర రంగళపల్ల పన్ను కట్టేవాళ్ళంతా ఎర్ర రంగళపల్ల చూస్తుంటే వాడు వెళ్ళటం కోసం తప్ప ఈ దేశంలో పదవులు ఈ దేశ ప్రజలకు న్యాయం చేయడం కోసం అయితే దేశం ఎట్లా ఎందుకు తగలడుతుంది? ఇంత అద్భుతమైన పనులు చేస్తే విద్య ఎందుకు ఉంటుంది? చట్టబద్ధ పనులు ఎట్లా ఎందుకు ఉంటుంది? వర్షం వస్తే వరదలు ఎందుకు వస్తాయి? హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంత నరకంగా ఎందుకు ఉంటుంది చెప్పండి నాకు ఒకసారి. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలు చేసిన పనులు కదా. ఏం చేస్తున్నారట? ఆ బోడి పనికి ఈ గొడవ అంతా ఏంటి, ఈ డ్రామా అంతా ఏంటి, అసలు విషయం మర్చిపోయారేంటి? అసలు పరిపాలన కోసమా స్థానిక ప్రభుత్వాలు అనేది? ప్రజలకు సేవలు అందించడం కోసమా? పదవుల్లో కూర్చొని ఊరేగడం కోసమా? రైట్. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉంటుంది సార్. అంటే ఇటీవల ప్రభుత్వం ఒకటి జీవో నెంబర్ 9 అంటే అదైతే ప్రస్తుతానికి ఆపారు. సో ఒకటి రిలీజ్ చేసింది. సో స్థానిక ప్రభుత్వాలు ఆల్రెడీ మీరు చెప్తున్న ప్రకారం కావచ్చు, నిజంగానే 75% ఆల్రెడీ ఉంది. మళ్ళీ దీంట్లో 40% అని పెట్టారు. ఇది స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పినట్టుగా. సో మరి ఆ ఎలక్షన్ని మళ్ళీ ఆపి మళ్ళీ 42% కావాలి అంటే దాని అర్థం ఏంది? మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకి ఎటువంటి అధికారాలు కూడా లేవు, రాజ్యాధికారం కావాలన్నారు. దేనికోసం? ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసము కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను. ఎక్కడ మీరు స్థానిక ప్రభుత్వాలు అధికారం ఇచ్చారో అని చెప్పండి. ఒకవేళ అధికారం ఇస్తే రాజ్యాధికారం ఇదే 42%కి జేపీ అంగీకరిస్తారంటారు. అంటే ఒక మేధావిగా ఏం చెప్తారు? దానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలుగా మీరు 50%కి ఇచ్చుకోండి, 90%కి ఇవ్వండి, ఎవరు కాదనేవాళ్ళు. ఎవరు పోటీ చేస్తారనేది మీ ఇష్టం, ఎవరు ఎన్నుకుంటారనేది ప్రజల ఇష్టం. కానీ బలవంతంగా ఈ వర్గం వారు రావాలని దానికి 50% పరిమితి పెట్టింది రాజ్యాంగం సుప్రీంకోర్టు ద్వారా. దట్స్ ఆల్. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అంటే వీళ్ళందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని ఎందుకని మర్చిపోతున్నారు అంటారు? అంటే ఏం చెప్తారు మీరు దానికి? దీనిలో రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ కాదు, రాజ్యాంగంలోనే పెట్టారు. రిజర్వేషన్లు చట్టం ద్వారా మీరు తీసుకురాలేరు, రాజ్యాంగం పరిధి లోపల ఇవ్వాలి. రాజ్యాంగం అతిక్రమించే చట్టం పని. రాజ్యాంగం సర్వోన్నత చట్టం, దానికి లోబడి చట్టం ఉండాలి, చట్టానికి లోబడి నియమాలు ఉండాలి, నియమానికి లోబడి మీకు ప్రభుత్వ ఆదేశాలు ఉండాలి. ఎస్. కానీ నాకు ఇదే ఒకటి, జస్టిస్ ఈశ్వర్ గారితో ఒక ఇంటర్వ్యూ రీసెంట్గా చేసినప్పుడు తను ఏం చెప్పారంటే, షెడ్యూల్ 9లో కనుక మనం ఇది ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగాన్ని కనుక మళ్ళీ అమెండ్మెంట్ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కూడా అడ్డం రావు అని చెప్పారు. చేయగలిగితే ఇవన్నీ జరిగే పనులు కాదు. సుప్రీంకోర్టు దానికి కూడా చెప్పింది. 9th షెడ్యూల్లో పెట్టినప్పటికి కూడా అది రాజ్యాంగబద్ధమా కాదా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమా కాదా నుంచి అధికారం మాకుందని వారు చెప్పారు. కానీ అంటే ఒక జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి అట్లా చెప్పడంలో అర్థం ఏందంటారు? ఏం చెప్తారు? అంటే ఆయన నేను కించపరిచే విధంగా మాట్లాడట్లా, కొంత కన్ఫ్యూజన్ ఉంది. న్యాయమూర్తులు ఎవరి భావాలు వారికి ఉంటాయి.
న్యాయమూర్తులను మాత్రం చేత సర్వజ్ఞులు కాకపోవచ్చు, వారు చెప్పిన తుది వాక్యం కాకపోవచ్చు. నాకు ఇంకో సుప్రీంకోర్టు ఒకసారి తీర్పిస్తే తర్వాత మళ్ళీ పొరపాటు చేసిన వాళ్ళు చెప్పుకుంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే తీర్పులు కూడా ఫేవర్గా వస్తాయని చెప్పారు. నాకు అర్థం కాదు అంటే మీరు గతంలో చెప్పినట్టు రంజన్ గొగోయ్ స్టేట్మెంట్ ఒకసారి న్యాయస్థానాల్లో ఏదో న్యాయం జరగదు అంటే లేట్ అవుతుంది అనేది పక్కన పెట్టండి. అంటే ఎట్లా మన భారతదేశ న్యాయ వ్యవస్థను కూడా నమ్మలేటువంటి స్థితిలో మనం ఉన్నాం అంటావా? ఏం చెప్తారు మీరు? మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నామంటే వాస్తవం. కానీ న్యాయ వ్యవస్థ ఉంది, దాని ఔన్నత్యాన్ని పెంచాలి, మరింత స్వతంత్రంగా ధైర్యంగా పనిచేసి ఏర్పాటు చేయాలి, అంతమంది సామర్థ్యాన్ని పెంచాలి, వేగాన్ని పెంచాలి, నిజాయితీని పెంచాలి తప్ప న్యాయ వ్యవస్థను చంపేస్తే మనకు ఉపయోగం లేదుగా. దేశం అరాచకత్వం వస్తుంది, పడుతున్నవాడిదే బర్రె అవుతుంది, ఖండబలం ఉన్నవాడే రాజు అవుతాడు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి చేసింది సార్, అంటే గవర్నర్ యొక్క ఆమోదం లేకుండా కూడా షెడ్యూల్ని స్థానిక ప్రభుత్వాలకైతే రిలీజ్ చేసేసింది. అంటే అట్లా చేయొచ్చు అంటారా? ఎట్లా జరుగుతుందంటారు? ఇది అంటే చట్టాలని వక్రీకరించడం అంటారా? గవర్నమెంట్లకు సంబంధం లేకుండా కూడా ఎలక్షన్ కమిషన్ ఇలా చేయొచ్చు అంటారా? రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నిబంధనలు చూస్తే కానీ నేను చెప్పలేను. మామూలుగా ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు గవర్నర్ ఆమోదంతో షెడ్యూల్ విడుదలవుతుంది. స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్. లోక్సభ ఎన్నికలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అది ప్రతి పోలింగ్ బూత్కి పంపిస్తారు కాగితం మీద. ఈ రోజులో పోలింగ్ బూత్కి కాగితం పంపించక్కర్లా. పూర్వకాలం ఇంకేవే పత్రికలు లేవు కదా. ఈ రోజు ఒక క్షణంలో అంతా ఎన్నిక ఎప్పుడుందో పల్లెటూరులో సామాన్యులు చెప్పేస్తున్నాడు. టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది, చర్చ అయిపోతుంది, సోషల్ మీడియాలో వస్తుంది. కానీ ఒక ప్రక్రియ ఉండదు. మరి స్థానిక ప్రభుత్వాలకి నేను ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ కూడా చెప్పడం కష్టం కాబట్టి చట్టంలో కనుక గవర్నర్ నోటిఫై చేయాలి అని చెప్పంటే గవర్నర్ సంతకం పెట్టాలి. అలా కాకుండా గవర్నర్ తరఫున ప్రభుత్వం నిర్ణయం చేయొచ్చు, లేకపోతే కమిషనర్ నిర్ణయం చేయొచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం నిర్ణయం చేయొచ్చు అని చెప్పిన రాజ్యాంగంలో చట్టంలో ఉంటే వారు పెట్టేయచ్చు. కాదు నేను అది చూస్తే కానీ చెప్పలేను. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉందండి. అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తెలుసు మీకు, సుధామూర్తి గారు కూడా తెలుసు. సో వీరిద్దరూ అంటే కుల గణన జరిగే దాంట్లో అయితే మేము అది చెయ్యము అన్నప్పుడు సిద్ధరామయ్య గారు ఒక మాట అన్నారు, బృహస్పతి, వాళ్ళకేం అర్థం కాదు. ఇందులో జేపీ గారు కూడా ఉన్నారు. జేపీ గారు కూడా అంటే మీరే సో దీనికి నేను నా ఇష్టం నేను ఇవ్వను అనేది సరే అది ఎవరి హక్కు ఏంట అనేది నాకు అర్థం కాల. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? సిద్ధరామయ్య గారు ఎట్లా చూస్తారు? మనం అందరం స్వేచ్ఛాయుతమైన పౌరులం. గవర్నమెంట్ మన బాస్ కాదు. చాలా మందికి ఇది అర్థం కావట్లా. గవర్నమెంట్ మన బాస్ కాదు, గవర్నమెంట్లకు మనం బాసులం. ఓటేసేది మనం, పన్నులు కట్టేది మనం, నిర్దిష్టమైన చట్టాలకు మనం లోబడి ఉంటాం. ఉదాహరణకి గవర్నమెంట్కి నేను బాసును కదా అని చెప్పని ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తానంటే సమాజం నష్టపోతుంది కాబట్టి ఒక చట్టం చేశాం. ఆ చట్టంలో ఉల్లంఘిస్తే జరిమానాను శిక్ష ఏర్పాటు చేశాం. అలాగే గవర్నమెంట్ నాకు బాసులు కాదు నేను బాసును కదా అని చెప్పి నేను కొడతానని చెప్పంటే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక చట్టం చేశాం. ఇంకొకటి అన్యాయంగా కొడితే నన్ను శిక్షించి ఏర్పాటు చేశారు. ఆ మేరకు గవర్నమెంట్కి చట్టాన్ని ఉపయోగించి నన్ను శాసించే అధికారం ఉంది. కానీ ఇంకేది గవర్నమెంట్కి నన్ను శాసించే అధికారం లేదు. వాడేవాడు నన్ను శాసించడానికి, నేను వాడిని శాసించాలి నా ఓటు ద్వారా, నా గొంతు ద్వారా. వాడేవాడు శాసించడానికి సుధామూర్తి గారు కానీ నారాయణమూర్తి గారు కానీ నేను ఎన్నో పాల్గొరు వాళ్ళ ఇష్టం. అంటే జేపీ గారికి సుధామూర్తి గారికి ఈ విషయం అర్థం కాలేదని సిద్ధరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం అర్థం కాలేదుట? అంటే మీకు అసలు ఈ కులగణన గురించి అర్థం కాలేదు ఇది అని. ఆయనకి రాజ్యాంగం అర్థం కాలేదు, నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయనకు పరిపాలన అర్థం కావట్లేదు, నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఉన్న సమాచారం ప్రకారం అయితే 1931 తర్వాత ఈ రోజు వరకు కూడా కులగణన జరగలేదు. సో నెక్స్ట్ సెన్సస్తో పాటు ఇది కూడా జరగబోతుంది అంటారు. జరపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? జేపీ గారు ఏం చెప్తారు దీనికి? నా దృష్టిలో నిరర్థకం. రాజకీయానికి కులం రంగు పొలిమి, కులం పేరుతో జన సమీకరణ చేసి ఏదో రకంగా నిజమైన మౌలిక సమస్యల నుంచి మనుషుల దృష్టిని మళ్లించి పబ్బం గడుపుతుందన్న ఆలోచన తప్ప ఏ రకంగా ప్రయోజనం ఉంటుందో ఒకసారి చెప్పానండి. నాకు రిజర్వేషన్లు 50% పరిమితి, అది స్థిరం అయిపోయింది కదా. అయిపోయింది. మీరు ఎన్ని గణనలు చేసినా కూడా పెరిగేది తగ్గేది లేదు కదా. ఒకటి. రెండు, రిజర్వేషన్లు ఇచ్చినా కూడా విద్యను బాగు చేయకుండా, సంపాదించే శక్తిని పెంచకుండా, ప్రతిభ వికసించే అవకాశాన్ని ఇవ్వకుండా అభివృద్ధి జరగదు, ఉపాధి రాదు, బెతక నుంచి బయటపడరు, ఉపాధి రాదు. అది నిజమే కదా. 3, మీరు ఇక్కడ రాయడం వల్ల సెన్సస్లో అదనంగా రిజర్వేషన్ వచ్చేది లేదు, పోయేది లేదు. వ్యక్తులకు వచ్చేది మీకు సర్టిఫికేట్ ఉందా లేదా పద్ధతి. అంతేగాని సెన్సస్లో నా పేరు రాశారు కాబట్టి లేదు, సాధ్యం కాదు. కాబట్టి వ్యక్తులకి రిజర్వేషన్ వచ్చేది లేదు, పోయేది లేదు. ఊరికి భ్రమ కలిగిస్తున్నారు ఏదో వస్తుందని చెప్పాను. కుల సమీకరణకి, ఎన్నికల కోసం, ప్రయోజనం కోసం చెప్పాను. వ్యక్తులకి దీనివల్ల లాభ నష్టాలు ఏమీ లేవు. ఇంకెందుకు? అది ఎన్నికల్లో వాడడానికి ఆయుధంగా
మా కులానికి ఎంతమంది ఉన్నారు, మా కులానికి ఎంతమంది. ఆఫ్ఘనిస్తాన్లో ట్రైబల్స్ అంతా కూర్చొని లోయజర్గా అంటారు దాన్ని పార్లమెంట్ నడవదు అక్కడ. లోయజర్గా ఆ కులాల పెద్దలు వచ్చి మా కులం ఎంతమంది, మా కులం ఎంత, నాకు ఇన్ని తుపాకులు ఉన్నాయి, నీకు ఇన్ని తుపాకులు ఉన్నాయి, అది పరిపాలన జరిగేది. అట్లా ప్రతివాడు సంఖ్యాబలాన్ని చూపెట్టి లేకపోతే దానికి 10 రెట్లు చూపెట్టేసి ఆ రకంగా చూస్తే భారతదేశ జనాభా 350 కోట్లు ఉండాలి ఈ కులాల వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే. కులం అనే స్పృహ లేకుండా ప్రతిభ వికసించి ఆత్మగౌరవంతో పిల్లలు ఎదిగేటువంటి సమాజం కావాలా? పొద్దునుంచి సాయంత్రం కులం అనే న్యూనతకు గురైపోయి వాడు ఎక్కువ వీడి తక్కువ అన్న భావానికి గురైపోయి ప్రతిభ వికసించకుండా సమాజంలో ఎదిగే అవకాశం రాకుండా కులం చుట్టూ రాజకీయం తిరగాలన్నా ఎలాంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం? మీ పిల్లలు నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాం మనం? నేను మెడికల్ కాలేజ్ వచ్చేదాకా నాకు కులం ప్రస్తావన లేదు నా జీవితంలో. మొట్టమొదటిసారి నన్ను కూడా కులం అడిగాడు. ర్యాగింగ్ అనే బుల్లింగ్ ఉంటుంది అక్కడ కొత్తగా చేరినప్పుడు. ఇలా కూర్చున్నాను కుర్చీలో, మీ కులం ఏంటన్నాడు. నాకు అసలు ఊహించలేకపోయాను, దాన్ని తట్టుకోలేకపోయాను. మాలా అన్నాను. ఆ కుర్చీ నుంచి దిగు అన్నాడు. నేను దిగను అన్నాను. దిగకుండా ఎందుకుంటామని ఎదిరించాడు. నేను ఎదిరించాను. ఇప్పటికీ గుర్తుంది నాకు. అలాంటి సమాజం నుంచి వచ్చాం మనం అంతా కూడా. మన పిల్లలకి కులం వాసన లేకుండా పెంచాలని కోరుతున్నాం. నా పిల్లలకి కులం అన్న స్పృహ లేదు. కర్మ కొద్ది పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా చూస్తుంది ఇప్పుడు ఏదో ఈ కులం అనేది తగలుతుంది. నా పిల్లలు ఒకరు ఇప్పుడు చాలా కాలం తర్వాత అడిగారు, మన కులం ఏంటని. ఎందుకు నీకు అని చెప్పి, ఎవరు కులం గురించి మాట నాకు అర్థం కావట్లేదు ఎంత అని చెప్పాను. అలాగే ఉండు, ఏం పర్లేదు, తెలియకని చెప్పి. జేపీకి అంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డిఆర్ కావచ్చు, జేపీ కావచ్చు. అంటే జేపీ అంటే ఈ 42% బీసీ రిజర్వేషన్కి సరే వాళ్ళు అనుకుంటున్నటువంటి కులాలు మీరు అనుకోవట్లేదు, ఇంటర్వ్యూలో చెప్పారు. సో వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా, ఏం చెప్తారు? నేను అన్నీ ఇప్పుడే ఇలాగ చెప్పాను. ఇవన్నీ ఒక్క మాటతో చెప్పేవాడు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి, 50% పరిమితికి లోబడాలి. ఊరికి ఉత్సవ విగ్రహాలాగా ఏదో ఇచ్చామని డ్రామా ఆడటం, నిజంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారాన్ని ఇవ్వాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అధికారాన్ని పెంచడం ముందు అసలు అన్నింటినీ మించి అందరి ప్రతిభ వికసించేందుకు ఏర్పాట్లు చేయాలి. అవి చేయకుండా ఏం చేసినా కూడా ఇదంతా డ్రామాయే తప్ప దానిలో మనం పాల్పంచుకోకర్లేదు. మన క్షేత్రానికి వాళ్ళని తీసుకురావాలి, కానీ వాళ్ళ క్షేత్రానికి మనం వెళ్ళి వాళ్ళతో పాటు మనం అరిస్తే ఈ దేశంలో దుష్పరిపాలన మన భాగం అవుతున్నాం. రాజకీయాన్ని, సమాజాన్ని మార్చాలని వచ్చిన వాళ్ళం ఈ ఊబిలో కూరుకుపోయి వాళ్ళ ఎజెండాకు మనం వెళ్ళటమా? ఏ ఎజెండా ప్రజల కోసం ఆ ఎజెండాకి వాళ్ళని తీసుకురావటమా? విద్యను గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య, అంతేగాని ఇది సమస్య కాదు. రైట్. అది ఎఫ్డిఆర్ కావచ్చు, జేపీ గారి వాదన కావచ్చు. మరో ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? అసలు బీసీ బిల్లు నిజంగా అనివార్యమా లేకపోతే అవసరమా? చట్టబద్ధత లేదు. బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రకారం మా హక్కు అండి అది. సార్ మీరు ఆపడానికి మీరు పోయి ఎక్కడ ప్రభుత్వం ఉందో అక్కడ నిరసన తెలపండి. బంద్ అయినా కూడా అంబులెన్స్కి ఎక్సెప్షన్ ఇస్తాము. సో ఇమీడియట్గా ముఖ్యమంత్రిని దించేసి మీరు ముఖ్యమంత్రి కావాలంటారు, అంతేనా? అరే ఎన్నికలను మేము వింటామండి. ముఖ్యమంత్రి అంటే తీరు పెట్టి ఇష్టం వచ్చేది చేయొచ్చు అంటారా? ఇష్టం వచ్చే రాజ్యాంగానికి వ్యతిరేకంగా న్యాయ సూత్రాలని సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నా. బెంచ్ మీద 69,000 కేసులు డిసైడ్ చేసి నేను ఇప్పుడు వాళ్ళని జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీరు వక్ర మార్గంలో పెడుతున్నారు. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? రెస్పెక్ట్, రిగార్డు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ